ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. బుల్లెట్ రాజ్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు ఉగాది పంచాంగ క్రోధినామ సంవత్సర ఫలితాలు ఏ రాశి వారికి ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ముందుగా మనకి గోచార ఫలితాలన్నీ కూడా మీరు జన్మజాతకంతో సరిపోల్చుకోవాలి. గోచార ఫలితాలు మీకు 40 నుంచి 50% వరకు మాత్రమే కలిసి వస్తాయి. కొంతమందికి 100% కూడా అనుకూలంగా ఉండవచ్చు. కానీ జన్మజాతక ఫలితాలు మీకు 90% పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి గోచార ఫలితాలని మరియు గ్రహచారాన్ని రెండింటిని కూడా మీరు సంకలనము చేసుకొని చూసుకుంటే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనము శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఏమైనా తెలుసుకోవాలి కదా, అలాగే రాజపూజ్య అవమానం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా వీరికి ఆదాయం 8గా చెప్పబడుతోంది, ఖర్చు 14గా చెప్పబడుతోంది. రాజపూజ్యం 4, అవమానం 3గా చెప్పబడుతోంది. అంటే ఇక్కడ ఆదాయం తక్కువ ఉండడం వల్ల నష్టమా అని కంగారు పడకండి. అంటే ఒక మంచి వస్తువు కానీ విలువైనటువంటి స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. లేదా పిల్లల కోసం కొంత అప్పు చేసి పిల్లల్ని విదేశాలకు పంపించేటువంటి యోగం కలగబోతోంది. అక్కడ మీకు ఆర్థికంగా కొంత అప్పు ఎక్కువ అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి తప్ప చెడు వ్యసనాల కోసం కాదు. ఎందుకంటే ఈ రాశి వారికి గురుడి యొక్క ప్రభావం అనుకూలంగా ఉండడం, శనిగ్రహం యొక్క ప్రభావం కూడా అనుకూలంగా ఉండడం, రాహుకేతుల యొక్క మిశ్రమ ఫలితాలు ఈ రాశి వారికి కొంత అనుకూలవంతమైన ఫలితాలని కలిగిస్తుంది. అంటే మిశ్రమ ఫలితాలు రాహుకేతులు వచ్చడం వల్ల పెద్ద నష్టమేం లేదు. మరి ఎలా ఉంది ఈ సంవత్సరంలో? ముందుగా ఉద్యోగ ప్రయత్నం ఎలా ఉంటుంది స్వామి? కొత్త ఉద్యోగ ప్రయత్నం అయితే మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అంటే అక్టోబర్ తర్వాత కనుక కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తే మీకు లాభకరంగా ఉంటుంది. అలాగే ఇంతకుమున్నటువంటి ఉద్యోగంలోనే అభివృద్ధి పొందుకునే అవకాశం ఉందా? రేపు వచ్చేటువంటి జూన్లోనే మీకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి సంవత్సరం మొత్తం కూడా బాగుందంటే లేదండి. జూన్, జూలై మరియు వచ్చే సంవత్సరంలో మార్చి మాసంలో వీరు కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అంటే అనుకోని కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం, అనవసర వ్యక్తులకి డబ్బులు అప్పుగా ఇవ్వడం, దానివల్ల చికాకు పడడం, కొద్దిమంది వ్యక్తుల యొక్క విపరీత ధోరణి అనేది అంటే లంచాలు మీకు ఇవ్వాలని ఎరచూపి మిమ్మల్ని ఉచ్చులో బిగించే అవకాశం ఉంటుంది. అటువంటి వారికి కూడా దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే విద్యార్థికి ఎలా ఉంటుంది స్వామి? మంచి విద్యా సంపన్నత, విద్యార్థులకి లాభవంతమైంది. బట్ ఈ యొక్క జూలై తర్వాత వచ్చేటువంటి పరీక్షల్లో కానీ అటువంటి కొత్త చదువులలో కానీ కొత్త మోడ్యూల్ నేర్చుకునే విషయంలో లాభవంతంగా ఉంటుంది, తప్పకుండా కలిసి వస్తుంది. కాబట్టి విద్యా సంపన్నత ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది. మరి వ్యాపార పరంగా ఎలా ఉంటుంది? కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కానీ సినిమా రంగ పరిశ్రమలో కానీ నటీనటులకి, దర్శక నిర్మాతలకి, నృత్య సంగీత దర్శకులకు కూడా ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది. తప్పకుండా 2 చిత్ర నిర్మాణంలో పాల్పొందిన అవకాశం, 2 చిత్రాలు కూడా ఈ సంవత్సరంలో కనుక విడుదలైతే మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా దర్శకులకి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటున్నాయి. ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. ఇక విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోనూ లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతోంది. అంటే ఒక మంచి విశ్వాసవంతమైనటువంటి శుభయోగాలు. రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు కనబడుతున్నాయి. రేపు వచ్చేటువంటి ఎన్నికలలో విజయాన్ని పొందుకునే అవకాశం ఈ రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని మాసాలలో ఆర్థిక నష్టం, ఈ ఆస్తి పంపకాల గురించి ఇబ్బందులు పడడం, కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం కూడా కనబడుతోంది. జాగ్రత్త. శృతి మించి రాగాన పడిన చందంగా మీరు ఉండకూడదు. పెద్దలు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయాలి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ అనుభవజ్ఞుల యొక్క సూచన సలహాలు తీసుకొని తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాన్ని పొందుకోవచ్చు. ఇక సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఎలా ఉండబోతుంది? చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు అంటే ఏమైనా మొక్కులుంటే మొక్కులు తీర్చుకోగలిగేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధ్య అవకాశం. మరి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందా?
తప్పకుండా విదేశాలకు వెళ్ళేటువంటి శుభయోగాలు ఉన్నాయి. అది ఈ సంవత్సరంలో ఈ మాసంలోనే అద్భుతమైనటువంటి విదేశీయానం కూడా కనబడుతుంది. ఏప్రిల్, మే, జూన్లో కానీ లేదా నవంబర్, డిసెంబర్లో కానీ విదేశీయానానికి వెళ్ళేటువంటి అవకాశం చాలా బలంగా కనబడుతుంది. అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. సో విద్యా ఉద్యోగుల్లో కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కానీ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, అలాగే మత్స్యకారులకి, మత్స్య సంపద రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం, ధనయోగం ఈ రాశి వారి సొంతంగా చెప్పబడుతోంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. ముఖ్యంగా ప్రతి వ్యక్తి దగ్గర మీ మాట తీరు, మీ వ్యవహార శైలి అద్భుతమైనటువంటి ఆనందాన్ని, కార్యసిద్ధిని పొందుకోగలిగేటువంటి అవకాశం బలం కనబడుతుంది. దానివల్ల మీకు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో చాలా శుభయోగాల పరంపర కొనసాగుతుంది. కొత్త వాహన యోగం కూడా ఈ రాశి వారికి సొంతంగా చెప్పవచ్చు. ఏదేమైనా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అదృష్టాది ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఏ మాసంలో అయితే మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ మాసంలో తప్పకుండా శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం, నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం, అంతకంటే మించినది భగవద్గీత పారాయణం చేయడం. మీకు నచ్చిన అధ్యాయాన్ని రోజు 2 శ్లోకాలు చదవండి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది తెలియజేసుకుంటూ, శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి? ముందుగా ఆదాయం 2, వ్యయము 8గా చెప్పబడుతోంది. రాజపూజ్యత 7, అవమానం 3. అంటే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, విపరీతమైనటువంటి రాజయోగం. రాజయోగం అంటే ఆర్థికంగా బలంగా ఉండమని చెప్పడం కాదండి. బంధుమిత్రులతో, రోగం లేనటువంటి శరీరము, 10 మంది చేత గౌరవించబడము, ఎక్కడికి వెళ్ళినా మర్యాదపూర్వకంగా పలకరింపు, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఉన్నతంగా చూడగలిగేటువంటి వ్యక్తుల యొక్క సమూహం. దానివల్ల మీకు ప్రశాంతత, ఆరోగ్యము, ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు చాలా మంచి ఆర్థిక విషయాల్లో వెసులుబాటు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఖర్చు కాస్త నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. అంటే అధిక ఖర్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కాస్త ఓర్పుతో పనికి వచ్చేటువంటి ఖర్చులు మాత్రమే పెట్టుకుంటూ పనికి మాలినటువంటి ఖర్చులకి దూరంగా ఉంటే ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా దుష్టుల యొక్క సాంగత్యము, చెడు అలవాట్లకి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే మధ్యవర్తిత్వం చేయకపోవడం మంచిదిగా చెప్పవచ్చును. శని ఈ సంవత్సరం మొత్తంలో కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తాడు. కానీ గురుడు మాత్రం మే వరకు బలంగా ఉండి శుభకారకుడై మే తదుపరి మీకు నష్టాన్ని కలిగిస్తాడు. కాబట్టి శని వలన రాజపూజ్య గౌరవాలు బాగా ఉన్నా ఈ గురుడు వలన ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి అసలు డబ్బుని నియంత్రించుకోవడం, అంటే డబ్బుని పొదుపు చేసుకునే ప్రయత్నం చేస్తే లాభం. బట్ ఏదేమైనా సరే ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి అయ్యో ఈ సంవత్సరంలో నష్టపోతామని లేదండి. ఏదైనా ఈఎంఐల ద్వారా స్థలము కానీ, గృహము కానీ కొనుగోలు చేసే అవకాశాలు, ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా బలం కనబడుతుంది. ఇక విద్యార్థులకు ఎలా ఉండబోతోంది? ఒకటి, ఈ సంవత్సరంలో మొదటి సంవత్సరంలోనే అద్భుతమైన విజయాలు ఉన్నాయి. మొదటి సంవత్సరంలోనే మీకు మంచి విజయాలు పొందుకునే అవకాశం. రెండవ స్థానంలో అంటే మిగిలినటువంటి ఆగస్టు తర్వాత వచ్చేటువంటి మాసాలలో అధిక శ్రమ, ఏకాగ్రత వలన మాత్రమే మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు మొదటి అటెంప్ట్లోనే పరీక్షలు పూర్తి చేసుకోవడం మంచిది. బ్యాక్లాగ్స్ ఉంచుకోకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. బట్ ఏదేమైనా తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు విద్యా సంపన్నత, విదేశాల్లో విద్యా సంబంధ అనుకూలతలు పొందుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అటు పోటీ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కానీ తప్పక విజయాన్ని సాధించగలిగేటువంటి అవకాశం బాగా ఉంటుంది. అందులో మీరు శాట్, జీమాట్ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నంలో మీరు ఈ సంవత్సరంలో సఫలవంతమవుతారు. రేపు వచ్చేటువంటి ఇప్పుడు ఎందుకంటే జూన్ వరకు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జూన్ తర్వాత వచ్చే నోటిఫికేషన్లలో మీరు తప్పకుండా అటెంప్ట్ చేయండి. జూలై, ఆగస్టు మాసాల్లో, సెప్టెంబర్ వరకు కూడా మీరు ఉద్యోగంలో అనుకూలత పొందుకునే అవకాశం, నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. బట్ సెప్టెంబర్ మాసంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయండి. జాగ్రత్త, డబ్బు విషయంలో కానీ, వాహన ప్రమాద విషయంలో కానీ జాగ్రత్తగా ఉండి. ఉద్యోగంలో లాభం ఉంది కానీ ప్రయాణంలో కొన్ని ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండి ప్రయత్నాన్ని కొనసాగిస్తే చాలా మంచిది. అలాగే వ్యాపారం ఎలా ఉంటుంది? బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కానీ లాభాలు పొందుకునే అవకాశం.
సినిమా రంగంలో అద్భుతం. నటీనటులకి, దర్శక నిర్మాతలకి, సంగీత నృత్య దర్శకులు కూడా లాభాలు పొందిన అవకాశం. అలా అని చెప్పే సంవత్సరం మొత్తం బాగుందా? లేదండి. మరి జనవరి మాసంలో కొద్ది ఇబ్బందులు ఉన్నాయి, అలాగే అక్టోబర్ మాసంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సెప్టెంబర్ మాసంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అలాగే ఈ మాసంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఏప్రిల్ మాసంలో కూడా. కాబట్టి తొందరపాటుతనం మంచిది కాదు. మరి ఏప్రిల్లో గురుడు మంచివాడన్నారు కదా స్వామి అంటే కొన్ని విషయాల్లో మంచి ఇస్తున్నాడు. మరి ఈ సమయంలోని రాహు కేతుల యొక్క మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కదా, దానివల్ల కొంత నెగిటివ్ని కొని తెచ్చుకునే అవకాశం. ఎక్కడ? స్నేహితుల వద్ద, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్ల కొంత ఆర్థిక నష్టాన్ని పొందుకునేటువంటి సూచనలు కనబడుతున్నాయి. మాట పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు 7 గౌరవిస్తారని చెప్పేసి ప్రతి చోట గౌరవాన్ని పొందుకోలేం కదా. మరి 3 అవమానం చేస్తున్నారు కదా, ఆ 3 అవమానం చేసేది ఈ మాసాల్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు లాభవంతంగా ఉంటుందని చెప్పవచ్చును. అలాగే ఉద్యోగ విషయంలో అనుకూలత, విద్యార్థికి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. ఇక వారి పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. పశుపక్షాదులకు వృద్ధి బాగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలా అని చెప్పేసి కొత్త వ్యక్తులకి మధ్యవర్తిగా సంతకాలు చేయకండి. అంటే చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ, ఫైనాన్స్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని చోట్ల నష్టాలు పొందిన అవకాశం. అందుకనే శత్రువులని ముందుగా పసిగట్టగలిగే ప్రయత్నం చేయండి. మరి అలా పసిగట్టడం ఎలా సాధ్యమవుతుంది? విష్ణు సహస్రనామ పారాయణం చేయడమే. విష్ణు సహస్రనామ పారాయణం వల్ల ఎవరు మన, ఎవరు పరాయి, ఎవరు శత్రువు, ఎవరు మిత్రుడు అనేది మనకి 6th సెన్స్ వల్ల తెలిసిపోతుంది. ఇంత తెలుస్తుందల్లా, తెలుసుకోగలిగే శక్తి ఉంటుంది మనకి. మన బుర్ర అంత పదునుగా పనిచేస్తుంది, వేగంగా పనిచేస్తుంది. కాబట్టి పారాయణం చేసుకోండి, భగవద్గీత చదవండి, రోజు 4 శ్లోకాలు చదవండి. ముఖ్యంగా ఏ మాసాల్లో అయితే మనకి బాలేదని చెప్పామో ఆయా మాసాల్లో తప్పకుండా 18 అధ్యాయాలు చదవండి. మీకు సంపూర్ణ విజయం ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అనుకూలం ఉంటుంది. జ్యోతిషం, సూచకం, శాస్త్రం అంటే అదే. ఏది జరగబోతుందో చాలా ఆ గ్రహాల యొక్క పరివర్తన మీకు బాలేదు, గ్రహాల యొక్క ప్రభావం నెగిటివ్గా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉంచడం. అలా ఉండమని చెప్పడం తప్పేం లేదుగా. ఇదేమి జన అజ్ఞాన వేదిక వాళ్ళు చెప్పినట్టుగా ఇదేదో మూఢనమ్మకం కాదుగా. ఒక మంచి వ్యక్తి ఒక దగ్గర నిలబడ్డాడు, ఆ వ్యక్తి వెళ్తున్నప్పుడు నాన్న ఈ రూట్లో వెళ్ళకయ్యా, ఆ రూట్ బాగాలేదు, గొడవ అవుతుందని చెప్పినప్పుడు వేరే రూట్లో వెళ్తాం కదా. అలాగే అన్నమాట. గ్రహస్థితి, గ్రహగమనాన్ని బట్టి బాబు ఇప్పుడు బాగాలేదు, జాగ్రత్త, బాగుంది, ముందుకు దూసుకు వెళ్ళవచ్చును అని చెప్పేది జ్యోతిష శాస్త్రం. కాబట్టి ఈ శాస్త్రాన్ని సహేతుకంగా నమ్మాల్సిందే. అందులోనూ ప్రపంచంలో ఏ వస్తువు గురించి కానీ, ఏ వ్యక్తి గురించి కానీ, జంతువు గురించి కానీ, భౌగోళిక స్థితి కానీ, రాకెట్ ప్రపంచం గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ చెప్పేటువంటి ఏకైక శాస్త్రం జ్యోతిష శాస్త్రం మాత్రమే. ఇది చదవగలిగి చెప్పగలిగే వ్యక్తుల యొక్క స్థితి బాగా ఉండాలి. కాబట్టి జ్ఞానం ఉండాలి. గ్రహం ఏంటి, స్థితి ఏంటి, దృష్టి ఏంటి, షడ్బలము, నవాంశ అంటే ఏమిటి, అష్టక వర్గం అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా చెప్పాలి తప్ప ఏదో చెప్పేశాం, నోటికి వచ్చిందల్లా వాగేశాం అనుకుంటే అది జ్యోతిష్కుడి లక్షణం కాదు. కాబట్టి సహేతుకమైనటువంటి జ్యోతిష్కుడిని సంప్రదించే ప్రయత్నం చేయాలి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. బట్ ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి టార్గెట్ ఏదైనా పెట్టుకోవడం, విద్యలో కానీ ఉద్యోగంలో కానీ టార్గెట్ రీచ్ అవ్వగలరు. అలాగే ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉన్నత వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలుగుతుంది. కుటుంబంలో వ్యవస్థలో లాభాలు ఉంటాయి. అలాగే వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకాల క్రీడగా అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అదృష్ట యోగం. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా లాభదాయకంగా ఉంటుంది. బట్ కొన్ని మాసాలు, దాదాపుగా 4 మాసాలు వీరికి నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం తప్పకుండా మీరు జనవరి, మార్చి మాసంలో 2025లో అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సెప్టెంబర్ మాసంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మద్యపానానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే శుభకరం, మంగళప్రదంగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొంతమంది విలేకరులు చేసేటువంటి అతి, అంటే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం అనేటువంటి భావనలతో లేనిపోయినవన్నీ కూడా మనం తెరపైకి తీసుకొచ్చి కల్పితాలు చెప్పించే వ్యక్తులకి మాత్రం కృష్ణజన్మ స్థానంలో ఉండగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటు మాటలు మాట్లాడకూడదనే విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు ధనయోగం, స్వర్ణాలాభం, వివాహ యోగం, సంతాన యోగం లాంటివన్నీ కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించేటువంటి శుభమైన సంవత్సరం చెప్పవచ్చు. కొన్ని మాసాలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి? చాలామందికి ఒక విజ్ఞప్తి. 1 ఆయన తెల్లగడ్డమైన బాగుందని చెప్పాడు, ఒక నల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1 ఆయన తెల్లగడ్డమైన బాగుందని చెప్పాడు, 1 ఆయన నల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1 ఆయన తెల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1 ఆయన నల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1 ఆయన తెల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1 ఆయన నల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1 ఆయన తెల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1 ఆయన నల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1 ఆయన తెల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1 ఆయన నల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1 ఆయన తెల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1 ఆయన నల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1 ఆయన తెల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1 ఆయన నల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1 ఆయన తెల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1 ఆయన నల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1 ఆయన తెల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1 ఆయన నల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1 ఆయన తెల్లగడ్డమైన బాగుందని చెప్పాడు. 1
బాగలేదని చెప్పాడు, మీరేంటి బాగుంది బాగాలని చెప్తున్నారు? ఇదనేది ఈ ప్రశ్నకు కూడా చాలామందికి సమాధానం చెప్పబడుతోంది. గోచార ఫలితాలన్నీ కూడా ప్రతి జ్యోతిష్కుడు ఒకేలాగా చెప్పాలి, ఇంకొకలాగా చెప్పడానికి లేదు. ఎవరు చెప్పినా సరే, ఒక ఆయన అన్నం తినేటప్పుడు వేళ్ళు నాకొద్దు అది నాకొద్దు అని చెప్పగానే లక్షల వ్యూస్ కోసం చెప్పేవి కావు ఇవి. ఒక ఆయన ఏదో దాన్ని రాసేసి ఇట్లా చేతులు అది నిమ్మకాయ పెట్టుకోండి మీకు ₹1,00,00,000 వస్తాయి చెప్పేవి కాదండి. అలా నిమ్మకాయ చేతులు పట్టుకుంటే ₹1,00,00,000 వస్తే నేను మీ జాతకాలు చెప్పుకునేందుకు ఇట్లా నిమ్మకాయ చేతులు పట్టుకొని ₹1,00,00,000 సంపాదించి మీలాంటి వాళ్ళకి దానం ఇవ్వచ్చుగా, నేను పుణ్యం వస్తుందిగా. కాబట్టి ఇవన్నీ కూడా సహేతుకమైనవి కాదు. మూఢనమ్మకం వేరు, నమ్మకం వేరు. సరే ప్రస్తాంశంలో జాతకాలు చెప్పవయ్యా నువ్వు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. కామెంట్ వెంటనే వస్తుంది, జాతకాలే చెప్తున్నా నేను. జాతక విషయంలో మీ మిథున రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 5, ఖర్చు 5గా చెప్పబడుతోంది. రాజపూజ్యత 3, అవమానం 6గా చెప్పబడుతోంది. అంటే సంఘంలో గౌరవాన్ని తగ్గించుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది. 7 మాసాలు ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. కేవలం గురుడు ఏప్రిల్ ఎండింగ్ వరకు కొంత శుభకారతున్నాడు, తర్వాత వేల్లోకి వస్తున్నాడు. అంటే ఏకాదశిని గురుడంతో కొంతవరకు పర్వాలేదండి. అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు, అంటే మే 1 నుంచి మళ్ళీ గురుడు వేల్లోకి వచ్చేస్తున్నాడు, అక్కడ ఇబ్బంది. అలాగే శని లోహమూర్తిగా ఉన్నాడు, అతను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి శని గురుల యొక్క ప్రభావం అనుకూలంగా లేదు కాబట్టి అనవసర వివాదాలు, కోర్టుకు వెళ్ళవలసిన అవసరం కూడా కనబడుతోంది. మరి 7 మాసాలు బాలేదు, కానీ 5 మాసాలు అప్రతిహతమైనటువంటి విజయ డంకా మోగిస్తారు. అంటే మే వరకు, అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు, ఈ మాసం ఎండింగ్ వరకు విజయం. రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో విజయం. స్వామి ఎలక్షన్స్ వచ్చేది జూన్లో కదా స్వామి అంటే, మరి ఏప్రిల్లో కొన్ని ప్రాంతాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అంటే అక్కడ మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు నిలబడుతున్నారు కదా, మరి వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. కొత్త కాంట్రాక్ట్ల కోసం ఎదురు చూస్తున్నవారు, కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ మాసంలో విజయాన్ని సాధించే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసంలో ఉద్యోగం వచ్చే అవకాశం. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్న, ఆదాయం అంతే ఉంటుంది, ఖర్చు అంతే ఉంటుంది. ఇల్లు కొంటారు, మళ్ళీ ఇల్లు తాకట్టు పెడతారు. స్థలం కొంటారు, పిల్లల కోసం తాకట్టు పెట్టి పిల్లల్ని విదేశాలు పంపిస్తారు. అయితే డబ్బు వస్తుంది, ఇంకేదైనా సువర్ణాభరణాలు కొంటారు. అయితే ఇల్లు కొనడానికి బంగారాన్ని కుదోబెట్టేటువంటి ప్రయత్నం. అంటే ఆదాయం అలాగే ఉంది, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. అలాగే కొంతమంది దుర్మార్గులకి, దుష్టులకి డబ్బు సహాయం చేయడం, దుర్మార్గులకే. అటువంటి వాటి వల్ల మీకు ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం. ఏదైనా ఒప్పంద పత్రాలు ఉన్నప్పుడు, ఏదైనా ముఖ్యమైనటువంటి రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఈ నెలాంతంలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. లేదా ఆగస్టులో పెట్టుకోండి, లేదా నవంబర్ డిసెంబర్లో పెట్టుకోండి. ఈ 4 మాసాలు పెట్టుకుంటే చాలు. ఇంకా మళ్ళీ ఏదో మార్చి ఎండింగ్లో 2025 మార్చిలో కొంత పర్వాలేదు. కానీ మిగతా రోజులలో, మిగతా మాసాల్లో మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, అనారోగ్యాలు, చికాకులు. బాబోయ్ మళ్ళీ నెగిటివ్ మొదలెట్టాడు, ఈ కిరణ్ శర్మ ఏం చెప్తాడు అర్థం కాదు. ఒక ఛానల్లో బాగుందని చెప్పాడు, ఇంకో ఛానల్లో బాగాలేదంటాడు. ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క రకమైన చెప్పేదేం లేదండి, మాటలు మారుంటాయి అంతే. ఎందుకంటే ఏదో నేను చెప్పి స్క్రిప్ట్ తీసుకొని స్క్రిప్ట్ చెప్పట్లేదండి. నేను జాతకాన్ని, ఇప్పుడు మిథునంలో ఉన్నాం, గురుడు వేల్లోకి వస్తున్నాడు, శని కుంభంలో ఉన్నాడు, రాహుకేతు ప్రభావం ఎలా ఉంది, ఇది స్పష్టంగా బుర్రలో ఉంటే చాలు మాకు. దాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క పరివర్తన, అరే ఈ విషయం పలానా ఛానల్లో చెప్పడం మర్చిపోయాం, ఇందులో చెప్పొచ్చు అని అర్థం. అంతే తప్ప స్క్రిప్ట్ తీసుకొని చెప్పేటువంటి వ్యక్తిని కాదు నేను. కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు మిశ్రమ ఫలితాలు మాత్రమే, మిశ్రమం కంటే తక్కువ ఫలితాలు కనబడుతున్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్త, అప్పుల విషయంలో జాగ్రత్త, తొందరపడుతున్నవద్దు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు, జాగ్రత్తగా ఉండండి. లాటరీల వల్ల, జూదం వల్ల మోసపోయే అవకాశం, వాహన ప్రమాదం, మద్యపాన సేవనం, విద్యార్థులు పక్కదారి పట్టడం, పనికి మాలిన వ్యక్తితో పరిహాసంగా మాట్లాడడం, ఎగ్జామ్స్కి వెళ్ళడం ఆయన అంటే ప్రేమ కలాపాలు మునితేలడం, దానివల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోని అవాంతరాలు, అనర్థాలు కొని తెచ్చుకునే అవకాశం, మాట తీరు బాలేకపోవడం, స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉండడం, అతి అహంకారం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయిగా. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకు ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపారం ఏప్రిల్ మాసంలో, అక్టోబర్ నవంబర్ మాసంలో, మార్చి మాసంలో కొంతవరకు ప్రయోజనం బాగా ఉంది. మిగతా రోజుల్లో మీ చిత్ర నిర్మాణాలు మంచిది కాదు, చిత్రాన్ని విడుదల చేయడం కూడా మీకు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అయితే మరి వీళ్ళకి సువర్ణాభరణ ప్రాప్తి ఉంది, గృహయోగం కూడా కనబడుతుంది. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఉంటున్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా లాభాలు ఉన్నాయి. అలాగే మీరు విహారయాత్రలకి, నీటి సంబంధించినటువంటి విహారయాత్రలు కానివ్వండి, లేదా విదేశాన్ని విహారయాత్రలు మానుకోవడం మంచిది. సంవత్సరంలో కొత్త ఉద్యోగ ప్రయత్నం ఉంటే మాత్రం మీరు మేలో ఏర్పాటు చేసుకోవడం మంచిది, ఏప్రిల్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది, నవంబర్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది. నెక్స్ట్ ఇయర్ మార్చిలో మీరు ఉద్యోగ మార్పు పొందుకునే ప్రయత్నం చేయండి.
అలాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ సంవత్సరం లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నం కానీ, తాత్కాలిక ఉద్యోగ ప్రయత్నం పర్మనెంట్ అవ్వడం కానీ కొంత ఆలస్యం అవ్వచ్చు. ఉద్యోగ ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఉద్యోగం బెంచ్ మీదకి మారుతుంది. మళ్ళీ మంచి మాసాల్లో ఉద్యోగం నుంచి మీకు ప్రాజెక్టులకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదేమైనా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే కొద్దిగా నష్టపరంగానే కనపడుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోరుబావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారంతో జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగంలో కూడా అప్రమత్తంగా ఉండండి. సినిమా రంగంలో జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు అనవసరమైనటువంటి ఊహల పల్లకిలో విహరించే ప్రయత్నం చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. కాస్త తొందరపడతనం ఈ సంవత్సరంలో మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం ఆరోగ్యం కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. డబ్బు విషయంలో, ఉద్యోగ విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. సోదరులతో సఖ్యతగా ఉండాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా ఈ ఆస్తిపాస్తుల గురించి అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిదిగా చెప్పబడుతోంది. అనేక రకాల ఇబ్బందులు గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండక తప్పదు. కాదే ఇంటా బయట కూడా కొంతగా అసలు సాధ్యం కానటువంటి పనులు చేయడం, అది నష్టాన్ని పొందుకుంటారు. ఒక్కొక్కసారి మళ్ళీ బయట వ్యక్తులతో చాలా గౌరవాన్ని పొందుకుంటారు. కానీ మొత్తం మీద ఎక్కువ పాళ్ళు అవమానాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మౌనము, బయటి భోజనాలు చేయకపోవడం, ఉద్యోగ బాధ్యతలను చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం శుభకరంగా చెప్పబడుతోంది. ఏదేమైనా 7 మాసాలు నెగిటివ్గా, 5 మాసాలు మాత్రమే లాభంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. రైతులు కూడా నకిలీ విత్తనాలు బెడద ఉండవచ్చును. 2 పంటలు పండే అవకాశం ఉంటుంది. 3 పంటలు పండే అవకాశం లేదు. కాస్త జల ఇబ్బందికరంగా ఉంది కాబట్టి జాగ్రత్త. అంటే జల ఇబ్బంది అంటే ఈ రాష్ట్రాల వారికి జలము తొందరగా అందకపోవచ్చును. మరి వర్షాధార పంటలన్నీ కూడా జూన్ 26 తర్వాత మీకు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కనుక ఆ సమయంలో కొత్త పంటలు, అది కూడా అలసందలు, కందులు, నల్ల నువ్వులు, అలాగే పొద్దుతిరుగుడు పువ్వు, మొరంగడ్డలు అంటే చిలగడ దుంపలు లాంటి పంటలు కనుక పండిస్తే లాభం. చెరుకు పంట కూడా మీకు లాభాన్ని పొందుకునే అవకాశం. మిర్చి పంట, పత్తి పంటలు కూడా కొద్దిగా లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఏదేమైనా 2 పంటలు మాత్రమే పండే అవకాశం ఉన్నాయి కాబట్టి కాస్త రైతు సోదరులు జాగ్రత్తగా ఉండి సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం చేస్తే మీకు మంచిదిగా చెప్పబడుతున్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా శ్రమ ఎక్కువగా ఉంటుంది. పంటలు కాపాడుకోవాల్సిన అవసరం కూడా కనబడుతోంది. ఆస్తిపాతుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. తొందరగా మీ రిజిస్ట్రేషన్, మీ యొక్క ఆస్తులన్నీ కూడా తొందరగా రిజిస్ట్రేట్ చేసుకుంటే మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అధిక శ్రమ వల్లనే విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు, విదేశీయాన యోగం పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండడం, భగవద్గీత పారాయణం చేయడం, అలాగే సదా మీరు శివార్చన చేయడం, శివుడికి నిరంతరంగా మీరు అభిషేకం చేస్తూ ఉంటే శుభకర మంగళ యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు కలగాలని కోరుకుంటూ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి, అసలు వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యత గౌరవం ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం కూడా 6గా చెప్పబడుతోంది. అయితే మరి ఇంత బాగుంది కదా, మరి వీరికి ఈ సంవత్సరం మొత్తం హాయిగా కింగ్ మేకర్లు అయిపోతారా, క్వీన్లు అయిపోతారంటే లేదండి. మీకు ప్రతి పని కూడా ఊరించి 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 పూర్తి చేస్తాయి. ఎందుకంటే శ్రమాధిక్యత వల్ల లాభం ఉంది. అదేంటి స్వామి అంటే గురుడు రాజస్థానంలో నుంచి లాభస్థానంలోకి వచ్చినప్పటికీ కూడా కొంత లోహమూర్తిగా, రజతమూర్తిగా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాడు. అలాగే సంవత్సరం మొత్తంలో కూడా రాహుకేతులు మాత్రమే శుభత్వాన్ని ఇస్తున్నారు. మరి గురుశనులు ఇద్దరు కూడా కొంత వ్యతిరేకత లేదు, అలానే లాభంలో కూడా లేవాడు. కాబట్టి మీకు పనులన్నీ కూడా ఆలస్యం అవడము, 1కి 10 సార్లు ప్రయత్నం చేస్తే లాభాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. అంటే మొత్తం మీద ఏ తర్వాత లాభమే, శుభమే, ఆనందమే, ఆరోగ్యమే కలుగుతుంది. వస్తు లాభం, వాహన యోగం, నూతన వాహనాలు కొనుగోలు చేయడం ఖాయం. రైతన్నలకి ముఖ్యంగా చాలా మంచి శుభయోగాలు. అంటే యాక్చువల్గా వీరికి 2.5 పంటలు పండాలి. కానీ కొంత వీరికి ఉన్నటువంటి గ్రహ శని యొక్క పాపత్వం వల్ల 2 పంటలు మాత్రమే పండే అవకాశం కనబడుతోంది. కానీ గురువుడు కొంత బలాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆ బలం సరిపోవడం లేదు. దానివల్ల వీరికి 2.5 పంటలు పండే దగ్గర 2 పంటలే పండుతున్నాయి. లాభసాట, అది కూడా 2వ పంట అద్భుతంగా ఉంటుంది 1టి పంట కన్నా. అలాగే వృత్తి ఉద్యోగాదుల్లో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉన్నా తప్పకుండా ఉద్యోగ లాభం ఉంటుంది. ఈ సంవత్సర తదుపరి అంటే అర్ధ సంవత్సరం తర్వాత, అంటే మీకు మార్చి నుంచి ఏప్రిల్ టు మార్చి వరకు అనుకుంటున్నాం కదా, అంటే దాదాపుగా మీకు అక్టోబర్ నుంచి కొంత మంచి మార్పు పొందుకునే అవకాశం ఉంటుంది. వ్యవహార విజయం, ఆనందయోగం, ఆర్థిక లాభాలు ఉంటాయి.
షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీరు అనుకున్నట్టుగా 1,00,000 పెడితే 10 లక్షలు వచ్చేస్తాయని చెప్తే మాత్రం రావు. నేనే కాదు, ఏ జ్యోతిష్కుడు చెప్పినా అది అబద్ధమే. ఎందుకంటే ఆదాయం బాగుంది కాబట్టి బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. ఇల్లు కొంటాం, పొలం కొంటారు. కానీ పాత పొలాన్ని 2 కోట్లకు అమ్మి కొత్త పొలాన్ని 2,10,00,000 కొంటారు. సరే, మీరు అనుకున్నట్టుగా నేను లోపలికి ఉన్నటువంటి పొలాన్ని అమ్మేశానండి, రోడ్డు మీద పొలాన్ని కొన్నాను అనుకుంటారేమో. అది ఆత్మసంతృప్తి మాత్రమే. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రోడ్డు మీద పొలం కన్నా పాత పొలం దగ్గర హైవే ఏర్పడుతుంది. అప్పుడు అంటే 1 సంవత్సరం తర్వాతనో 2 ఏళ్లకో పాత పొలం దగ్గర హైవే 100 ఫీట్ రోడ్ ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు 2,10,00,000 కన్నా అక్కడ 5 కోట్ల పొలంగా ఉంటుంది. అప్పుడు నష్టం, అంటే దీర్ఘకాలికమైన నష్టాన్ని పొందుకోవడం. కానీ తాత్కాలికంగా మాత్రం మీరు ఒక పొలాన్ని కూడా ఇంకొక పొలం కొంటారు అంతవరకే. బట్ అది కూడా లాభమే. ఎందుకంటే ఇమ్మీడియట్గా కనుక మీరు దాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ కట్టినా ఎత్తేస్తే మాత్రం లాభం. కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి కోసం కొంటే మాత్రం నష్టాన్ని పొందుకుంటారు. ఇలా మనం చూసుకోవాలి జాతకాన్ని. కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రాశి వారికి కొంత లాభదాయకమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభం. వ్యాపారాలు చూసుకుంటే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం కానీ, సినిమా రంగ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ వ్యాపారం కానీ, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం కానీ మంచి లాభాలు పొందుకుంటారు. కాకపోతే ఈ భాగస్వామి వ్యాపారి మారిపోతూ ఉంటారు. సరే, కొత్త భాగస్వామి కూడా మీకు లాభాన్ని కలిగిస్తాడు. తప్పకుండా మీకు ఈ వృత్తిలో వృద్ధి పొందుకునే అవకాశం మాత్రం ఉంటుంది. కానీ కంగారు పెడుతూ ఉంటాడు. ఇది తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదేమో, పొరపాటు చేశానేమో అని మిమ్మల్ని మీరే అంతర్మథనం చేసుకుంటారు. దానివల్ల కొంత మంచిదే, ఎందుకంటే మనం అంతర్మథనం వల్ల మనకి మంచి ఫలితాలు బయటకు వస్తాయని కూడా వేరే విషయం. కానీ తాత్కాలికమైనటువంటి ఆందోళన, ఆదుర్ద, కంగారు వల్ల ఒక్కొక్కసారి ధన నష్టాన్ని పొందుకోవచ్చు, ఒక్కొక్కసారి మంచి వాళ్ళని కోల్పోయే ప్రమాదం. కోల్పోవడం అంటే ఏమిటి? మిత్రత్వాన్ని కోల్పోవడం లాంటిది పొందుకునే అవకాశం. అలాగే మరి ఈ సంవత్సరం తర్వాత అంటే అర్ధ సంవత్సరం తర్వాత మరి కొత్త ఉద్యోగ ప్రాప్తి, కొత్త మిత్రుల కలయిక, ఆర్థిక లాభాలు, ఆరోగ్య లాభాలు, ఐశ్వర్య ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ కలిసి వచ్చేటువంటి అవకాశాలు. విద్యార్థికి సంవత్సరం మొత్తం కూడా లాభంగానే ఉంటుంది. అయితే పర్సంటేజ్లో బట్ మీరు ఎక్స్పెక్టేషన్ 95, బట్ మీకు వచ్చేటువంటి పర్సంటేజ్ 90. అంతే తప్ప మీరేం పెద్దగా డి గ్రేడ్గా లేకపోతే బి గ్రేడ్ తక్కువ మార్కులు వచ్చేది కాదండి. 95 ఎక్స్పెక్టేషన్, 90 మార్క్స్ పొందుకోగలిగే అవకాశం అటువంటి విద్యా ప్రాప్తి తప్పకుండా పొందుకుంటారు. అలాగే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశం. గత సంవత్సరంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో తప్పకుండా మీరు పూర్తి చేసుకోగలిగే అవకాశం చాలా బలంగా కనబడుతోంది. ఆరోగ్య లాభం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, వివాహం కాని వారికి వివాహయోగ్యత, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, ఆర్థికాభివృద్ధి పొందుకోవడం, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభంగా ఉంటుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది. కాకపోతే నియోజకవర్గంలో ఎక్కువగా మీరు తిరిగే ప్రయత్నం చేయండి, ఎక్కువగా అక్కడే ఉండండి. తద్వారా మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి, లేదా నష్టపోయే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో వచ్చేటువంటి ఎలక్షన్స్ కోసం తీవ్రంగా శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. కానీ విజయం ప్రాప్తించుకునేటువంటి సందర్భం ఈ సంవత్సరంలో కనబడుతోంది. తప్పకుండా విజయం సాధిస్తారు. బొటాబొటి ఓట్ల వల్ల కూడా మీరు గెలిచే అవకాశం తప్పకుండా కనబడుతోంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్ర సేవ చేసే అవకాశం, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీయాన యాత్ర, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీ పొందుకోవడం, అలాగే అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, పోటీ పరీక్షల్లో ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతోంది. చాలా మంచి అవకాశం. ధనధాన్య వృద్ధి కూడా చాలా బలంగా ఉంటుంది. శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, డ్రైవర్లకి పెయింటర్ కలిసి వచ్చే అవకాశం, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభంగా ఉండడం, ఇలా కొన్ని విషయాలు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభవంతంగా ఉంటుంది. శ్రమ, కొద్దిగా శ్రమపడాలి. అంటే ఇంతకుముందు రాశి కంటే కూడా ఈ రాశి వారు కొద్దిగా శ్రమపడి చాలు మంచి ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కానీ 14 ఆదాయం ఉంది కాబట్టి ఎక్కడ పెట్టుబడి పెడితే అక్కడ లాభం వస్తుంది అనుకోకండి.
ఎక్కడైనా సరే ఇల్లు కొనడం వల్ల ప్రయోజనం, స్థలం కొనడం వల్ల ప్రయోజనం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన ధనాన్ని తిరిగి చేసే అవకాశం లాంటివన్నీ కూడా పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి. కాబట్టి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనుకూలతని ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఏదేమైనా ఈ క్రోధినామ సంవత్సరం మీకు ఆనంద ఐశ్వర్య శుభయోగాల్ని కలిగించబోతోంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అదృష్ట యోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ముందుగా ఆదాయ వ్యయాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుంటే ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజ్యం 2, అవమానం కూడా 2గా చెప్పబడుతుంది. మరి వీరికి ఖర్చు తక్కువ ఉంది కాబట్టి అంత నష్టాలే ఉన్నాయా? లేదండి. అంటే 14 ఖర్చు ఉండగానే పిల్లల కోసమో లేదా ఇతరత్ర పెద్దవారి యొక్క ఆరోగ్యం కోసమో లేదా ఇతరత్ర వస్తువులు కానీ వివాహ సంబంధ విషయాల కోసం కానీ ఖర్చు ఎక్కువగా పెట్టే అవకాశం కనబడుతుంది. అయితే గత సంవత్సరం కన్నా భిన్నంగా ఉంటుంటే గత సంవత్సరం ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. బట్ ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాల కన్నా కూడా కొంత తక్కువగా ఉండే అవకాశం. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు ఏమాత్రం అనుకూలంగా లేవు. అంటే దసరా, దీపావళి మరియు డిసెంబర్లో వచ్చేటువంటి పండుగల వరకు కూడా ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి పరిస్థితి. ఎందుకు? కుజుడి యొక్క గ్రహ సంచారం ఎక్కడ కూడా వీరికి ప్రశాంతత కలిగించదు. సోదరులతో కంటు, ఉద్యోగంలో కంటు, పిల్లల విషయంలో తలకాయ నొప్పి, అలాగే భార్య వలన ఇబ్బంది, భర్త వలన ఇబ్బంది, చికాకులు. ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రయాణాల్లో నష్టం, వాహన వేగం, మద్యపాన సేవన వల్ల ప్రమాదం. ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు కూడా మీరు చాలా అప్రమత్తంగా లేకపోతే మాత్రం కష్టమే. ఏమిటో కిరణ్ శర్మ ఇలా చెప్తున్నాడు, వీడు నాకు అతను ఒక ఆయన మంచి చెప్పాడు, పెద్ద ఆయన, అందుకే వీడి మాటలు నమ్మబుద్ధి కావట్లా, అసలు నాకు చాలా బ్రహ్మాండంగా ఉందన్నారు. సింహరాశి వారికి 10-15 లక్షలు సంపాదితని చెప్పారు, కోట్లు సంపాదితని చెప్పారు. అలా చెప్పేవాడిని కాదు నేను. ఎందుకంటే జాతక ప్రకారంగా శని, రాహు, కేతులు శుభలే, కానీ గురుడు పాపత్వాన్ని పొందుకుంటున్నాడు. ఏదైతే గ్రహం మీకు శుభం చేయాలో ఆ గ్రహమే మీకు పాపత్వంలో పడిపోయింది. అంటే మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మారే అవకాశం. ఎవరైతే మంచివాళ్ళు అనుకుంటారో ఆ వ్యక్తి మీకు చెడును చేసే అవకాశం ఉంది. మీరు అనుకున్న పని ఒకడుగు దూరంలో ఆగిపోయే ప్రమాదం కనబడుతోంది. మరి ఆ పని పూర్తి కావాలంటే మనం ఏం చేయాలి స్వామి? తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం చేయండి. భగవద్గీత పారాయణ మీకు అత్యున్నత శుభయోగం కలిగిస్తుంది. ఎందుకు కలిగిస్తుంది అంటే మీ బుద్ధి వికాసము, చేసేటువంటి పనిలో ఒక ప్రావీణ్యత, ఒక పర్ఫెక్షన్ చేయడానికి దోహదం చేస్తుంది భగవద్గీత పారాయణం. ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎలా చెయ్యాలి, ఎలా వేరే వాళ్ళతో పని చేయించుకోవాలి అనేది మీకు అవగతం అవుతుంది. తద్వారా మీకు కార్యసాధన పొందుకునే అవకాశం ఉంటుంది. అయితే కుజుడు వాడు మీకు అష్టమ సంచారంలోను, షష్టమ సంచారంలోను చాలా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాల్సిందే. డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఖర్చుని చాలా నియంత్రించుకోవాలి. మంచినీళ్ళ ప్రాయం ఖర్చు పెడుతుంటారు, మీరు గొప్పతనం కోసం ఖర్చు పెడుతుంటారు, కొన్ని లేనిపోని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుంటారు. నేనే గొప్ప అన్నటువంటి అహంకారపు మనస్తత్వం కూడా ఉంటుంది. దానివల్ల మంచి వ్యక్తులను కూడా దూరం చేసుకునేటువంటి స్థితి కనబడుతుంది. జాగ్రత్త. వ్యాపార పరంగా కూడా నష్టం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సినిమా రంగ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, వినోదపదాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి నష్టం, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా విలేకరులు తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసి చెడ్డవాళ్ళని మంచివాళ్ళుగా, మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా, ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ అలాంటి విషయాల్లో మీరు నష్టాలు పొందుకుంటారు. మీరు జైలుకి వెళ్ళడం కూడా ఖాయం. ఎవరిని కూడా ప్రభుత్వం ఉపేక్షించదండి. తప్పుడు సమాచారం, ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత చేసిన ఇలాంటివన్నీ కూడా దేశ ప్రయోజనాలు దెబ్బతిన్నటువంటి విలేకరులను కానీ వ్యక్తులను కానీ ఎట్టి పరిస్థితుల్లో తొక్కి పెడుతుంది ప్రభుత్వం. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి విలేకరులు నియమ నిబద్ధతగా ఉండండి. ఏ ప్రభుత్వం సరే మనం అడగాల్సిన, అడిగే హక్కు ఉంది మనకి. ప్రశ్నించే ప్రయత్నం చేయాలి, నిజాన్ని రాబట్టే ప్రయత్నం చేయాలి. మంచి వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు, చెడ్డ వాళ్ళకి అధోగతి పాలే అవకాశం ఉంది. విలేకరులు జాగ్రత్త. సోషల్ మీడియా, సాటిలైట్ వారు కూడా జాగ్రత్తగా ఉండక తప్పదు. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కొద్దిగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అతి శ్రమ పడాల్సిందే మీరు. కర్కాటక రాశి వారికి కొద్దిగా శ్రమలో లాభాలు ఉన్నాయి, కానీ మీకు అతి శ్రమ వల్లనే లాభాలు ఉన్నాయి. మరి వారికి ఆదాయం ఎక్కువ ఉండే, ఖర్చు తక్కువ ఉండే. ఇక్కడ ఆదాయం తక్కువనే ఉంది, ఖర్చు విపరీతంగా ఉంది. మరి గౌరవం తక్కువే ఉంది, అవమాన పాలు ఎక్కువగా ఉంది. అయినా సరే వీరు కొన్ని ప్రాంతాల్లో లాభాలు, ముఖ్యంగా రాజకీయ నాయకులకి గెలవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అలా ఇలా ఉంటుందండి.
అంటే ఈ ఏప్రిల్ మాసాంతం వరకు చేసేటువంటి రాజకీయ ప్రయత్నాలు మీకు వచ్చేటువంటి ఎన్నికలలో మీకు శుభాన్ని కలిగించబోతున్నాయి. ఈ యొక్క మాసంలో జరిగేటువంటి ఎన్నికల్లో ఈ రాశి వారు విజయం సాధించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. కళాకారులు క్రీడాకారులు కూడా సెప్టెంబర్ మాసంలోనూ జనవరి మాసంలో నెక్స్ట్ ఇయర్ మార్చిలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. క్రీడాకారులకి లాభవంతంగా ఉంటుంది. అలాగే కొన్ని విషయాల్లో అప్రమత్తంగా లేకపోవడం, అక్రమ సంపాదన కోసం వెంపర్లాడడం, లంచాలు పుచ్చుకోవడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం. మరి కొన్ని మాసాల్లో వృత్తి ఉద్యోగాల లాభం ఉంటుంది. విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. విదేశాల్లో విద్యాభివృద్ధి ఉంటుంది. స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మాసాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగిస్తూ కొన్ని మాసాల్లో శ్రమాధిక్యత వల్ల లాభాలు పొందుకునే అవకాశంగా కనపడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, మైనింగ్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర మైనింగ్ వ్యాపారంలోను, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహిణి వాణిజ్య జంట కూడా కొంతవరకు లాభం, కొంతవరకు నష్టం. ముఖ్యంగా ఈ మైనింగ్ వ్యాపారంలో కాస్త ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లల విషయంలో తొందరపాడుతనం, అంటే ఆడవాళ్ళు తొందరపాడుతనం, ఓటీపీల ద్వారా మోసపోవడం, మహిళామణులు అగ్ని ప్రమాదంలో పడడం, రసాయన కర్మాగారాలు అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఇబ్బంది కలగడం, రైతన్నలకి నకిలీ విత్తనాల బిడ్డ ఎక్కువ ఉండడం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం, అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఈ సంవత్సరం మొత్తం కూడా శుభకరమైనటువంటి యోగం కనబడుతోంది. అంటే మొత్తం మీద ఏతామాత వీరికి ఒక 7 మాసాలు లాభకరంగాను, 5 మాసాలు విపరీతమైన నష్టాలు కలుగుతున్నాయి. 7 మాసాలేమో సామాన్యమైన శుభయోగాలు ఉన్నాయి. 5 మాసాలు విపరీతమైన కష్టాలు ఉంటాయి. కాబట్టి కాస్త వెసులుబాటు తీసుకోవడం, భగవంతుని యొక్క ఆరాధన పొందుకోవడం, తల్లిదండ్రుల సేవ చేయడం, సోదరులతో సోదరిమణులతో జాగ్రత్తగా మాట్లాడడం, ఆస్తి పంపకాల విషయంలో అప్రమత్తంగా ఉండడం, కోర్టు వైరుకు మీరు ఈ గొడవలు తీసుకెళ్తే సంవత్సరాల తరబడి కోర్టు వాయిదాలు పడుతూనే ఉంటాయి. 20-30 ఏళ్ళ తర్వాత మీ మనవాళ్ళకి కానీ మీ ప్రాపర్టీ రాదు. అంతకన్నా ఇద్దరి మధ్య సర్దుబాటు చేసుకుంటే వచ్చే 10 ఎకరాలు, 2 ఎకరాలు, అరెకరము అనుభవించి ఆనందాన్ని పొందుకోవచ్చు. ఆలోచించండి. అలాగే పిల్లల మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మంచిది కాదు. విదేశాలకు వెళ్ళే నిమిత్త ప్రయత్నాన్ని చేయవచ్చు. కాకపోతే కన్సల్టెన్సీ మీద ఆధారపడకుండా స్వయంగా మీరు ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చేటువంటి విషయాలని కూడా నిజమే అనేటువంటి భ్రమలో ఉండకండి. అక్కడి నుంచి కొంత తప్పుడు సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ దృష్టిలో పెట్టుకోండి. ఏదేమైనా కొంత వివాహ శుభయోగాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొంత ఎక్కువ శాతం నేను వీరికి నెగిటివ్ ఫలితాలు ఉన్న విషయాన్ని ఖండితంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీరు ఆ విషయంలో ఆలోచించండి. ఖచ్చితంగా మీకు ఈ నెగిటివ్ ఫలితాన్ని అభివృద్ధి పొందుకోవడానికి, మంచి ఫలితాలుగా మార్చుకోవడానికి భగవద్గీత పారాయణం ఉత్తమ సాధనంగా చెప్పబడుతుంది. అలాగే సంవత్సరంలో మీరు లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని తప్పకుండా పొందుకోబోయే విషయం తెలియజేసుకుంటూ, ఏదైనా సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారు కానీ, అలాగే వేద పండితులు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, జ్యోతిష్య పండితులకి ఇవన్నీ కూడా కాస్త వెనక ముందు ఆలోచించి జాగ్రత్తలు పాటిస్తూ ఆర్థిక లాభాల్ని, గౌరవాల్ని పొందాలని కోరుకుంటూ, శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి, ముందుగా వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి తెలుసుకుందాం. వీరికి కూడా ఆదాయం 5, వ్యయము 5, రాజపూజ్యత 5, అవమానం 2. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. అయితే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కదా అని అడిగితే, వీరికి గురువు నవంబర్ నుంచి చాలా యోగకారకుడు. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా శని, రాహు, కేతువులు శుభప్రదులే. అలా అని చెప్పేసి ప్రతి మాసం వీరికి పండగ ఉందా? లేదండి. కొన్నిసార్లు దండగ వ్యవహారాలు కూడా ఉన్నాయి. అంటే పనికి మాలిన పనులు చేయడం, తగుదనమ్మా అని పక్కవారి దాంట్లో వేలు పెట్టడం, అలాగే ఇతరుల గురించి అనవసరంగా నెగిటివ్ చెప్పడం, ఇది నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయడం, అతి ముఖ్యమైనది డబుల్ రిజిస్టర్ అయినటువంటి స్థలాన్ని కానీ, ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు వీళ్ళు. ఆల్రెడీ డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది, వీళ్ళు ట్రిపుల్ రిజిస్ట్రేషన్. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే కొన్ని ఛానల్స్ వారికి ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అమ్మిన దాన్ని మళ్ళీ మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా, అసలు నెంబర్ కరెక్ట్ ఉందా, రిజిస్ట్రేషన్ నెంబర్ సంఖ్య కరెక్ట్గా ఉందా, డాక్యుమెంట్ నెంబర్ కరెక్ట్గా ఉందా, 1కి 100 సార్లు మీరు చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే కొనండి. అయినా సరే ఎక్కడో దగ్గర పొరపాటు జరగడం, ఆ క్షణంలో నమ్మక ద్రోహం కలుగుతుంది. అబ్బే నాది నమ్మకం లేదా, నేను స్టేట్ ముఖ్యమంత్రిని, నేను దేశానికి ప్రధానమంత్రిని కూడా నేను ఇప్పించాను, నేను నా నమ్మకం లేదా,
ఇదిగో చూడు మీ తమ్ముడికి ఇప్పించాను, మీ అన్నయ్యకి ఇప్పించాను అని ఆ తాత్కాలికమైనటువంటి గొప్పలు డబ్బాలు కొట్టి వాళ్ళ గుప్పలు అనుకొని మిమ్మల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ఈ సంవత్సరంలో లాభం ఎంత ఉంది? పర్వాలేదు. మోర్ దెన్ 78% శుభం లాభం, మిగిలిన పర్సెంట్ తక్కువ. అంటే పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకుంటే మీకు శుభకరంగా ఉంటుంది. స్వీయ పరిరక్షణ, స్వీయ నియంత్రణ, అంటే మిమ్మల్ని మీరు ఒకసారి రిచెక్ చేసుకోండి. ఎలా ఇది పెడితే కరెక్టేనా, గత మాసంలో షేర్స్ ఎలా ఉన్నాయి, గత వారంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇన్నటి రోజు ఎలా ఉంది, ఈరోజు నేను పెట్టుబడి పెడితే ఎప్పట్లో పెరగవచ్చు అనే దాని మీద మీరే స్వయం పరిశోధన చేసుకొని అందులో పెట్టుబడి పెడితే లాభకరంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. అలాగే ఈ వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా చూపించుకోవాలి మీరు. ఎందుకంటే మీ జాతకంలో కనుక రాహు మహాదశను లేదా శని మహాదశ జరుగుతున్నప్పుడు ఈ షష్ఠాధిపతి అంతర్దశ జరుగుతున్నట్టయినా, అష్టమాధిపతి అంతర్దశ జరుగుతున్నట్టయినా మీరు ఎక్కడున్నటువంటి ఫలితాలు తారుమారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ పైకి కనబడుతున్నటువంటి మేడి పండు చందన కనబడుతుంది జాతకం ఇప్పుడు, కానీ అంతర్గతంగా నష్టాన్ని సూచించేటువంటి అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. ఎందుకంటే అన్ని మాసాలు మీకు అనుకూలంగా లేవు. నెగిటివ్ ఉన్నటువంటి సమయంలో దెబ్బ బాగా పడుతుంది. లాభ విషయంలో 10 రూపాయల షేర్ కొంటే 50 రూపాయలు అవ్వచ్చు. కానీ నెగిటివ్ ఉన్నటువంటి మాసంలో 1000 రూపాయల షేర్ కాస్త 1,00,000 రూపాయలు వస్తుంది అనుకుంటే 1,00,000 పెట్టుబడి పెడితే 1000 రూపాయలు మాత్రమే వస్తుంది. జాగ్రత్త. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే నవంబర్ తర్వాతనే వ్యాపార అభివృద్ధి ఉంది. అదేంటండి బాగుందని చెప్పారు కదా అంటే కన్యారాశి వారికి మొత్తంగా బాలేదండి. ఎప్పుడైతే శని రాహుల యొక్క ప్రభావం ఉన్నంత మాత్రాన అన్ని రకాల లాభాలు పొందుకునే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ కొంత వృత్తి ఉద్యోగాదుల లాభాన్ని, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్న లాభాన్ని, స్వదేశంలో ఉద్యోగంలో అభివృద్ధిని, ఉద్యోగ మార్పుని పొందుకునే అవకాశం, విద్యార్థికి శుభయోగాలు కనబడుతున్నాయి. తప్పకుండా పెద్దల యొక్క సూచనల ద్వారా మీరు ఎన్నుకున్నటువంటి బ్రాంచ్లలో మంచి ప్రయోజనవంతమైన విద్యను పూర్తి చేసుకునే అవకాశం, ఆరోగ్య లాభం, విద్యా ప్రావీణ్యత, పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ టోపులాంటి పరీక్షల విజయం, ఆత్మస్థైర్యం బావడం, అవసరార్థం ధన ప్రాప్తి పొందుకోవడం, సోదరులతో కంటూ ఉన్నప్పటికీ కూడా సోదరీమణులతో లాభం, వారి వల్ల ప్రేమాభిమానులు పొందుకోవడం, దానివల్ల కుటుంబ సమస్యలు అనుకూలంగా మారడం, వాహన యోగం ఉంటుంది. బట్ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, కొత్త వాహనాన్ని మాత్రమే కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. అలాగే రోగనాశనాన్ని పొందుకుంటారు, రుణ విమోచనాన్ని పొందుకుంటారు. అయితే కొన్ని పనికిమాల వస్తువులు కొనుగోలు చేయడం వల్ల, అంటే 10 రూపాయల వస్తువుని 100 రూపాయలకు కొనడం వల్ల కొద్దిగా అక్కడ మానసిక వేదన ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యులతో కానీ, ప్రేయసి పిల్లల మధ్య కానీ సఖ్యత ఉంటుంది. ఇక్కడ మీకు అదృష్టం ఏంటంటే భర్త వలన సౌఖ్యం, భార్య వలన సుఖజీవనం, భార్య వలన అదృష్టం, పిల్లల వల్ల శుభయోగాలు పొందుకునేటువంటి రాశిగా చెప్పవచ్చును. ఏదేమైనా కొంత నేను అనుకోవడం ఏంటంటే మోర్ దెన్ 78% మీకు లాభంగా ఉంది. అనే 22% కూడా విపరీతమైన కష్టాలు పెడతాడు. నమ్మించి మోసం చేసే వాళ్ళు అంటూ ఉంటారు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపారులు కానీ, సినిమా రంగ వ్యాపారులు కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా కొంతవరకు లాభాలని ఒక్కోసారి నమ్మించి మోసం చేసే వారి వల్ల ఇబ్బందులు పెడుతుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు అయితే డబ్బు విషయంలో కాస్త అప్రమత్తం లేకపోయినా కష్టంగా ఏర్పడుతుంది. కాబట్టి ఏదేమైనా కొన్ని మాసాల్లో వీరు కూడా జాగ్రత్తగా తప్పనిసరిగా పెద్దల యొక్క సూచనలు తీసుకునే ప్రయత్నం చేయడం మంచిది. అలాగే శస్త్రచికిత్స కనుక జరుగుతున్నట్టయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో, అంటే మీకు ఏదైనా శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఏప్రిల్ మాసంలో కానీ, లేదా సెప్టెంబర్ మాసంలో కానీ, లేదా డిసెంబర్ మాసంలో కానీ అటువంటి శస్త్రచికిత్సలు చేసుకుంటే మంచి విజయాన్ని సాధించుకునే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు ధనయోగము, విద్యాలాభము, ఆత్మస్థైర్యము, ఆరోగ్య లాభము, ధనయోగము, అలాగే ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, సోషల్ మీడియా, సారీ జర్నలిస్టుల వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, రైతన్నలకి 2.5 పంటలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు 2వ పంట అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నవంబర్ 11వ తేదీ నుంచి మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర, ప్రయాణ లాభ, వాహన సౌఖ్యం, వృత్తి ఉద్యోగాల లాభం, విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం, ఇలా విపరీతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఏదేమైనా కొంతవరకు ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. బట్ కొంతవరకు మీరు ఆదాయం బాగా ఉందని చెప్పేసి అనవసరంగా ఆందోళన పడేటువంటి వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి. పనికిరాని వస్తువులు కొనుగోలు చేయకండి, అది నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, నిరంతరం భగవద్గీత పారాయణం తప్పకుండా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు భగవద్గీత పారాయణం చేయండి. నచ్చిన అధ్యాయాన్ని, నచ్చిన శ్లోకాల్ని నిరంతరం చదువుతుండండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా శుభాన్ని కలిగిస్తాయి.
లక్ష్మీ గణపతి హోమం కూడా మీకు అదృష్టాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది అని తెలియజేసుకుంటూ శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఏమిటి, రాజపూజ్య అవమానాలు ఏంటి? ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యత 1, అవమానం 5. అంటే ఈ సంవత్సరం కూడా ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరంగానే కనబడుతుంది. కొద్దిగా తులారాశి వారు, కుంభరాశి వారు, వృశ్చిక రాశి వారు కొంతమంది అతిగా వీళ్ళంటే తొందరగా రియాక్ట్ అవుతుంటారు. అంటే జాతకాలు చూసేసి కామెంట్స్ కూడా వెంటనే పెడతారు. నా బొంద జాతకం, వీడికేం చెప్పరాదు, పక్కోడు బాగా చెప్పాడు, ఆయన బాగుందన్నాడు, గత సంవత్సరంలో ఉద్యోగం వస్తున్నా ఉద్యోగం రాలేదు. మీ జన్మ జాతకాన్ని ఎక్కువగా పరిశీలన చేసుకోండి. గోచార ఫలితాలు 40 నుంచి 50% వరకు మాత్రమే కరెక్ట్గా ఉంటాయి. ఇది తెలుసుకోకుండా వెంటనే ఈజీ కామెంట్ పెట్టడం, టగటగ కామెంట్ పెట్టడం ఈజీ. ఇదే కిరణ్ శర్మ పలాని ఛానల్లో బాగుందని చెప్పాడు, అవసరం లేదు. అంటే అన్ని విధాలుగా అనుకూలంగా ఉండని చెప్పడం కాదు, అంటే విపరీతమైనటువంటి ప్రభావం ఉన్నటువంటి మాసాల్లో వీరికి నష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పడం. మరి ఆదాయం తక్కువ ఉండగానే మరి డబ్బులు రావా, జీతం రాదా? ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు, ఆ ప్రభుత్వ ఉద్యోగి నెలవారీ జీతం కరెక్ట్గా వస్తుందిగా, ఆయనకి ఆదాయం వ్యయంతో సంబంధం ఉంటుంది. రోజు అదే పచారీ కొట్టు, అదే కిరాణా సామాన్లు, అదే సిలిండరు, అదే ఖర్చులు, పిల్లల ఎడ్యుకేషన్. మరి సంవత్సరం మొత్తం ఎంతో పెద్ద గొప్ప మార్పే ఉంటుంది. ఏదైనా కొంతమందికి ఉంటుంది, బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎస్ పోవడానికి, డాక్టర్ అయిన తర్వాత సర్జన్కి వెళ్ళడానికి, వాళ్ళకి తండ్రికి తల్లికి తలకు మించిన భారంగా ఉంటుంది, కొంత ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇది తప్పదుగా. పిల్లల ప్రయోజనత్వం కోసం డబ్బు ఖర్చులు తప్పేం లేదుగా. అలాంటి ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. అంటే శుభమైనటువంటి ఖర్చులు పెట్టుకోవడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. అలా అని చెప్పేసి వీరికి ఒకే ఒక గ్రహం శుభత్వాన్ని కలిగిస్తుంది. ఈ శని ఒక్కడే అత్యంత శుభమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాడు ఈ తులారాశి వారికి. ఎందుకు? పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత ప్రయోజనాన్ని కలిగించేటువంటి స్థితి ఉన్నది శనికి మాత్రమే. మరి గురుడు కాదా అండి? గురుడు శుభుడైనప్పటికీ కూడా కొంత ప్రయోజనాన్ని కలిగించట్లేదు. ఎందుకంటే అష్టమ స్థానాన్ని పొందుకున్నాడు. ఆకస్మిక ధన ఖర్చులు వాడే ఇస్తాడు ఫస్ట్. మొన్నటిదాకా ఇతరుల వల్ల కనీసం పోయిన సంవత్సరంలో వాడో వీడో సహాయం చేసేవారు. ఈ మే వరకు కూడా పర్వాలేదు, కానీ మే నుంచే సమస్య ప్రారంభమవుతుంది. మే వరకు అంటే మే 15 వరకు పర్వాలేదు, మే 15 నుంచే ఇక ప్రారంభం. బాబు నేను అక్కడికి మా అబ్బాయిని పంపించాలి, అయితే మా అమ్మాయిని పంపించాలి, పెళ్ళి ఉంది మా అమ్మాయిది అని అవతలి వాళ్ళని, అనవసర వ్యక్తుల్ని కూడా అప్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటారు. అది వీరికి ఎక్కువ కనబడుతుంది. ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది, మంచి ఆత్మస్థైర్యం. అవసరార్థం ధనం వస్తుంది, దాని ఎక్స్పెక్టేషన్కి రీచ్ చేయడం కష్టం, అది కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నంలో చాలా కష్టపడాలి, కొత్త మోడ్యూల్ నేర్చుకోవాలి. అంటే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసేవారు కొత్త మోడ్యూల్ నేర్చుకోవాలి, అంటే అప్డేట్ అవ్వాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో, టెస్టింగ్ టూల్సో, ఇంకా కొత్తది అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఉద్యోగంలో భద్రత ఉంటుంది, లేదా ఉద్యోగం ఊగిసలాడుతూ ఉంటుంది, జాగ్రత్త. అలాగే కళాకారుల, క్రీడాకారులకు కూడా లేనిపోయినటువంటి అనవసరపు ఆశ చూపే విదేశాల్లో మీకు మంచి కళా ప్రదర్శనలు చెప్పేసి ఇబ్బంది పెట్టడం లాంటివి జరుగుతాయి. కాబట్టి కళాకారులు మోసపోయేటువంటి ప్రయత్నంలో వెళ్ళకండి. క్రీడాకారులు కూడా డోపింగ్ టెస్టుల్లో పట్టుబడతారు, జాగ్రత్త. పడకూడనటువంటి ఈ మత్తు పదార్థాలు కానీ లేకపోతే మాత్రలు కానీ తీసుకోకండి, మంచిది కాదు. రాజకీయ నాయకులకి ఎలా ఉందండి? కొంత వీరు అధిక శ్రమ, అంటే చాలా శ్రమ చేస్తే తప్ప గెలవడం దుర్లభం. అందుకే నన్ను రాజాశ్యామల యాగం, శతచండీ యాగం తప్పకుండా 5 రోజుల దీక్షతో చేయండి, చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. లేదా మీరు కష్టమే, ఈ రాసినటువంటి రాజకీయ నాయకులకి కష్టమే చెప్తానే. ముఖ్యమంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, ఈ రాసిన వారికి కష్టమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎమ్మెల్యే కూడా గెలవడం డౌటేనా? కాబట్టి ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి అంతగా ప్రభావవంతమైన స్థితి కాదు. జన్మజాతకంలో కనుక మీకు గురుడు ఉచ్చస్థితిలో ఉన్నా, కుజుడు మకరంలో ఉచ్చలో ఉన్నా, రవి మేషంలో ఉచ్చలో ఉన్నా పర్వాలేదు, కొంతవరకు ప్రయోజనం ఉండవచ్చు. కానీ ప్రస్తుతం గోచార ఫలితాల్లో మాత్రం అటువంటి ప్రయోజనం కలిగించడం లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ వ్యాపారంలో, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో కొంత నష్టాలు ఉన్నాయి. మరి వీరికి సంవత్సరం మొత్తం పాపం ఉంటే మరి ఇట్లా స్వామి నడవదా అంటే నడుస్తుంది. ఏప్రిల్, అలాగే మే కొంతవరకు, ఆగస్టు, తర్వాత నవంబర్, డిసెంబర్, తర్వాత ఫిబ్రవరి, ఈ మాసాలు వీరికి శుభాన్ని కలిగిస్తాయి. మీరు ఏదైనా చేయాలనుకున్నా, శుభకార్య ప్రయత్నం కానీ, సంతాన ప్రయత్నం కానీ, ఉద్యోగ ప్రయత్నం కానీ, ఉద్యోగంలో మార్పులు కానీ, కొత్త వ్యాపార ప్రారంభం కానీ, భాగస్వామితో వ్యాపారం కలవడం కానీ, ఇవన్నీ కూడా మీరు ఈ మాసాల్లో ఏర్పాటు చేసుకుంటే లాభంగా ఉంటుంది, లేదా నష్టపోతారు. మళ్ళీ ఆ వార ఫలితాల్లో, మాస ఫలితాల్లో మీకు గ్రహ సంచారం వల్ల నెగిటివ్ రావచ్చు. ఒక వారం 10 రోజులు జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా గురుడు మీకు అష్టమ స్థానంలో ఎఫెక్టివ్ ఎక్కువగా ఉంటాడు. ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. లేనిపోని అనవసరపు ఖర్చులు కూడా పెట్టిస్తాడు. కిరాణా సంబంధ వ్యాపారం మూతపడే అవకాశం, సూపర్ మార్కెట్ వ్యాపారంలో నకిలీల బాధ,
నకిలీ వస్తువులు అమ్ముతారు, ప్రమాదం. ఆ మధ్య కొన్ని దరిద్రులు అమ్ముతుంటారు కదా, ఏది వేడి వేడి బొక్కల్లోంచి నెయ్యి తీసి అమ్ముతుంటారు, నెయ్యి అంతా తయారు చేస్తుంటారు, నూనె తయారు చేస్తుంటారు. అటువంటివి మనం లొట్టలేసుకుంటూ తింటుంటాం. అనేక మాంస బుద్దల్ని కలిపి కలిపి పెడుతున్నటువంటి ఉమ్మేసి అవి పోసినటువంటి వస్తువులు తింటూ ఉంటాం మనం. దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ. వాడు అందులో ఉమ్మేస్తాడో జరదా కిళ్ళేసుకొని ఏం ఉమ్మేస్తాడో కూడా తెలియదు మనకి. అవి చూస్తేనే ఒక రకమైన అసహ్యం పుడుతుంటుంది. అటువంటి తినడానికి నిమ్మకాయ వేసుకొని దాని మీద ఉల్లిపాయలు వేసుకొని లొట్టలేసుకొని తింటుంటాం. కాబట్టి ఇటువంటి వాటి వల్ల కూడా మీకు అనారోగ్య సూచన ఏర్పడే అవకాశం ఉంటుంది. అటువంటి వ్యాపారంలో నష్టం పొందుకునే అవకాశం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడడం నష్టాన్ని పొందుకునే అవకాశాలు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టాన్ని పొందిన అవకాశం. ఇతరుల మీద ఆధారపడడం ఎందుకు? మీ పరీక్ష మీరు రాయండి. పక్కోడి మీద ఆధారపడడం, మీ పరీక్షను పక్కోడితో రాయించడం, IELTS, GR, TOEFL పరీక్షలు ఉన్నాయి ఈ మధ్య. ఓ అనంత కోటి దరిద్రపు ఆలోచనలు మనకి. మన పరీక్ష ఇంకోటితో రాయించడం, మన హాల్ టికెట్ మీద ఇంకోటి ఫోటో పెట్టడం. అంటే మనము ఇంజనీరింగ్గా పాస్ అయిన తర్వాత మనము ఎవరితోనూ పరీక్ష రాయించేసి నిషానిగా తయారై ఇంజనీరింగ్లో మనం పట్టాలు పొంది ఇంజనీరింగ్గా మారి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొంది బ్రిడ్జిలు కూలగొట్టడం మన పని. దానికి పనికి వస్తాం మనం. కాబట్టి అటువంటి తత్వం, అంటే ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాయడం, అది నష్టాన్ని కలిగిస్తుంది. నేను చెప్పినట్టు మాసాల్లో మరి విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్ లాభాలు ఉన్నాయి. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, జ్యోతిష్యం లాభం ఉంది. మరి మిగతా మాసాల్లో డిబేట్లకు వెళ్ళకండి. మన డిబేట్లో కూర్చోగానే ఆ విలేకరు ఒక ప్రశ్న అడుగుతాడు, యాంకర్. మన సమాధానం చెప్పే లోపల ఇంకో ప్రశ్న అడిగిస్తాడు వాడు. మధ్యలో ఇంకొకటి పిలుస్తాడు, వాడిని అడిగిపిస్తాడు. అరే మన సమాధానం చెప్పగలిగే కెపబిలిటీ ఉన్నా మనల్ని మనల్ని పక్క పెట్టేస్తాడు వాడు. కెమెరా ఇంకో దిగు తిప్పుతాడు, మీరు చెప్పలేకపోయారంటాడు. అటువంటి డిబేట్లలో మీరు పాలు పంచుకోకండి. మనం చెప్పే ప్రశ్నని, ఆ సమాధానాన్ని పూర్తిగా విన్నంత వరకు కెమెరా మన వైపే ఉండాలి. అలాంటప్పుడే మనం డిబేట్లో పాలు పంచుకోవాలి, లేదా పాలు పంచుకోకూడదు. విషయ అవగాహన ఉండాలి, ఒక ప్రూఫ్ ఉండాలి. ఒక పుస్తకంలో, ధర్మశాస్త్రం గురించి పుస్తకంలో ప్రూఫ్ ఉండాలి. ఎవడో చెప్తాడు, బోబులు పోపులు చాలామంది చెప్తారు, జన అజ్ఞాన వేదికలో చాలామంది మొత్తుకుంటారు, గ్రామసింహాలు చాలా ఉన్నాయి. దానికి ధీటైన సమాధానం చెప్పగలిగేటువంటి మగవాడు జ్యోతిష్కుడుగా ఉండాలి. నేను ఆడవాళ్ళతో అవమానించట్లేదండి, మంచి ఆడవాళ్ళు జ్యోతిష పండితులు వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బ్రహ్మాండమైనటువంటి ధీరత్వం కలిగిన వ్యక్తులు కావాలి జ్యోతిష పండితులు, ఆడగాని మగ కానీ. అలాంటప్పుడు డిబేట్లో కూర్చోండి, లేదా ఈ సంవత్సరం డిబేట్లలో కూర్చోకండి. వేద పండితులు జాగ్రత్త, అలవాట్లని మార్చుకోండి. మన అలవాట్లు మనకి ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. దుష్టమైనటువంటి అలవాట్లు, మద్యపానం, ధూమపాన సేవన 10 మందిలో మనని బక్కపల్చనగా, అంటే 10 మందిలో మనకి బలహీనమైపోయి అవమానాన్ని పొందుకు మనల్ని చూసే ఇటువంటి దుష్టులను చూసే మన మీద జోకర్లుగా చూపిస్తున్నారు సినిమాలలో. లేకపోతే మనల్ని చూపించే ధైర్యం ఉందా? అంత ధైర్యం ఎలా వచ్చింది? ఒక్క తిరుగుబాటు చేయండి. కొంతమంది నిర్మాతలు, హీరోలు ఇప్పటికి కూడా కోలుకోలేని దెబ్బ కొట్టుకుంటున్నారు. కోలుకోలేని దెబ్బలు ఉన్నారు వాళ్ళు. కోర్టు ఖర్చు పెట్టిన వాళ్ళు విజయం సాధించలేకపోతున్నారు. బ్రాహ్మణ శాపం అట్లాంటిది. కాబట్టి మనం మన ఉన్నత విలువల్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. సో తర్వాత ప్రస్తుతం ఈ రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నంలో కొద్దిగా అవస్థలు పడాల్సి వస్తుంది. అంటే సంవత్సరం మొత్తం కూడా ఇబ్బంది లేదండి. కొన్ని మాసాల్లో మీకు లాభం ఉంది, ధైర్యం ఉంది, కుటుంబ సౌఖ్యం కూడా ఉంది, ఇతరుల సహకారం ఉంటుంది, సోదరుల సఖ్యత ఉంటుంది. కానీ అనవసరంగా అల్పమైనటువంటి 10 గజాలు 20 గజాల ఆస్తి కొరకు కోర్టుకు వెళ్ళకండి. జీవితాంతం మనం కోర్టులోనే కాలం గడపాల్సి వస్తుంది. మధ్యవర్తిత్వం దాదా సమస్యని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి, లాభం ఉంటుంది. నువ్వు జ్యోతిష్యం చెప్తున్నావా, లేదా ఉన్న విషయాలు చెప్తున్నావు అంటే ఇది జ్యోతిష్యంలో ఒక భాగం. రాహుకేతు వల్ల కుటుంబ వ్యవస్థలో ఇబ్బందులు, కేతు వల్ల బయటి ప్రపంచంలో నష్టాలు, అవమానాలు పొందుకోవడం, అలాగే గురుడి యొక్క పాపత్వం వల్ల మన యొక్క అలవాటుని, చెడు అలవాటుని నేర్చుకోవడం, పెద్ద చెడ్డవాళ్లతో కలిసి ఉండడం, మంచి వాళ్ళతో దూరం ఉండడం, తల్లిదండ్రులని వేరు చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాం మనం. కాబట్టి ఇవి మార్చుకునే ప్రయత్నం చేయమని చెప్పడం మీ జ్యోతిష్యం అంటే. మందు కొట్టకండి, బాగా నడపకండి, ప్రమాదంలో పడకండి. మీరు ప్రమాదంలో పడినా పర్వాలేదు, మీ వల్ల ఇంకొక మందికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పడం. అలాగే విద్యార్థులు కానీ, ఇక వ్యాపార విషయంలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో కానీ, సినిమా రంగ వ్యాపారం కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. అలాగే రైతన్నలకి కొద్దిగా మొదటి పంట కన్నా రెండో పంట లాభము. ఏదేమైనా కొద్దిగా ఎక్కువ శ్రమ పడితేనే 2 పంటలు కష్టంగా 2 పంటలు పండే అవకాశం కనబడుతుంది. అది కూడా కందులు, మిర్చి, పత్తి పంట, మొక్కజొన్నలు, తర్వాత కూరగాయల వ్యాపారం, కూరగాయల పంటలు పండించేవాళ్ళు, వీరికి మాత్రమే లాభంగా ఉంది. వరి పంట నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది కనుక వరిని ఎక్కువగా పండించకండి. అలసందలు, నల్ల నువ్వులు కూడా మంచి లాభాన్ని కలిగించే అవకాశాలు. జూన్ 26 తర్వాతనే సమృద్ధి వర్షాలు పడతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పేపర్ వాళ్ళు చెప్పారు, వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారు. ఏ శాఖ వాళ్ళు ఎప్పుడు చెప్పారో మా దగ్గర కూడా ప్రూఫ్తో సహా ఉంది. మేలో వర్షాలు పడతాయని, ఏప్రిల్లో ఎండింగ్ వర్షాలు పడతాయని, మేఘారంభం వచ్చేసిందని, కేరళ ఋతువులు తాకాయని చాలా వరకు మేము కూడా చూసామండి.
వాళ్ళు చెప్పిన తర్వాత నెలన్నర తర్వాతనే వర్షాలు పడ్డాయి. వాళ్ళు సామాన్య వర్షపాతం అన్నారు. ఆ సమయంలో 132% వర్షం పడింది. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి మేము కూడా మేఘాడంబరాన్ని బట్టి, మేఘానికి అధిపతిటువంటి గ్రహాన్ని బట్టి, అలాగే సస్యాధిపతిని బట్టి మేము కూడా వర్షాన్ని చెప్తున్నాం. జూన్ 2వ వారంలో సామాన్యమైనటువంటి చిరుజలు పడే అవకాశం. జూన్ 26 తర్వాతనే మీకు చాలా మంచి వర్షాలు పడతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అధిక వర్షం లేదు, బట్ 120% వరకు మాత్రం వర్షం పడవచ్చును. జలాశయాలు పూర్తిగా నిండుతాయని లేదండి, బట్ నిండుతాయి, పర్వాలేదు. కొన్ని తుఫాన్ల వల్ల నిండుగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ నీటి ఎత్తడి కొనసాగకుండా ఉండే అవకాశం. వచ్చిన నీరుని అంటిపెట్టుకొని, అంటే జాగ్రత్త పాటించి కాపాడుకునే ప్రయత్నం చేస్తే విజయం సాధించే అవకాశం. రైతన్నలకి మంచి నీరు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఏదైనా సంవత్సరంలో వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, అలాగే సినిమా రంగ వ్యాపారస్తులకి, నటినటులకి, దర్శక నిర్మాతలకి కొంత వెనక ముందు ఆలోచించే ప్రయత్నం చేయడం, డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండడం, విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాలు జాగ్రత్తగా చూసుకోవడం, నమ్మినటువంటి వ్యక్తుల యొక్క మాటల్ని జాగ్రత్తగా చూసుకోవడం, భాగస్వామ్య వ్యాపారంతో జాగ్రత్తగా ఉండడం, కొత్త వ్యాపారాన్ని చేయకపోవడం, పాత వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నంలో భాగస్వాములు కావడం మంచిది. కుటుంబ సభ్యుల, భార్యాభర్తల ఒకరికొకరు సలహాలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. లేదా కుటుంబంలో కూడా అనవసరంగా వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు గురుగ్రహ జపం, రాహు జపం, శనిగ్రహ జపము, అలాగే మనకి గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం, క్షేత్ర దర్శనం, ఒక 2-3 సార్లు శ్రీశైల దర్శనం, 2 సార్లు తిరుపతి దర్శనం, ఒకసారి గాణగాపురం దత్తాస్వామి దర్శనం చేసుకుని రావడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారనే విషయం గుర్తు తీసుకుంటూ, అలాగే మీకు దగ్గర ఉన్నటువంటి మంగళగిరి కానీ, ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి యాదాద్రీశ్వరుని కానీ దర్శనం చేసుకుంటే శుభం జరిగే అవకాశం ఉంటుంది. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం కూడా చదువుకోండి, శుభం కలుగుతుంది. ఏదేమైనా కష్టం అయినటువంటి పనులను కూడా అధిగమించేటువంటి మాసాలు కొన్ని ఉన్నాయి. బట్ కొంతవరకు పెద్దవాళ్ళ యొక్క సహకారాలతో కొన్ని రుణ బాధల నుంచి ముక్తులు అడిగి, అలాగే కొన్ని విషయాల నియంత్రణ, విద్యార్థులు స్వీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పరీక్షలో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతవరకు శుభయోగం. మొత్తం మీద 56% అనుకూలంగాను, 44% నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి భగవత్ కృపా కటాక్షాలు పొందుకునే ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలంగా ఉంటూ తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు భగవంతుని అనుగ్రహంతో మీ పుణ్యప్రాప్తి వృద్ధి పొందుకుని, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మీకు ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా అత్యంత శుభమయమైన జీవనాన్ని పొందాలని కోరుకుంటూ, శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు. ఈ మొత్తం సంవత్సరంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, ఉన్నతమైనటువంటి ఫలితాలని కలిగించే రాశి ఏంటంటే ఈ రాశిని చెప్తాను. మరి ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు ఏంటి చూసుకుంటే, ఆదాయం 8, ఖర్చు 14. మరి గౌరవం చాలా ఉందేమో అనుకోకండి, గౌరవం 4, అవమానం 5. మరి అలాంటప్పుడు ఎందుకంటే అలా బాగుంది అని అడిగితే, గ్రహాల యొక్క ప్రభావం అది. సువర్ణమూర్తులు, రజతమూర్తులు, లోహమూర్తులు అని చెప్తుంటాం కదా, ఇక్కడ అదే జరుగుతుంది. కొంత తామ్రమూర్తులు కూడా ఉంటారు. ఇక్కడ ఈ రాశి వారికి అన్ని గ్రహాలు కూడా సువర్ణమూర్తి త్రయాన్ని కలిగిస్తున్నాయి. ఏప్రిల్ 30 వరకే గురుడు పాపి వీరికి. మరి మే నుంచి గురుడు అద్భుతమైనటువంటి శుభాన్ని కలిగిస్తాడు. మరి సప్తమంలో ఉన్నాడు కదా గురువు, మరి మే నుంచి అనుకుంటారేమో. అయితే వేద గోచారంలో ఈ రాశి వారికి గురుబలం బాగా ఉంది, మంచి గురుబలం ఉంటుంది. దానివల్ల ఇతరుల యొక్క సహకారాన్ని అందుకోవడం, ముఖ్యంగా రాజకీయ నాయకులకి చాలా మంచి బ్రహ్మాండటువంటి శుభయోగం. ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. విశేషమైనటువంటి రాజకీయ లాభం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, రుణ విమోచనం, రోగనాశం. ఇది విన్నప్పుడల్లా అందరికీ ఆనందం కలుగుతుంది కదా. మరి వీరు కూడా దెబ్బ తగులుతుందండో. జూన్ నెలలోనూ, సెప్టెంబర్ నెలలోనూ, అలాగే ఫిబ్రవరి నెలలో, వీరికి మార్చి నెలలో 25లో దెబ్బ పడుతుంది వీరికి. మరి 5 మాసాలు బాగాలేదు కూడా. బాగలేనప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశం, ఒక రకంగా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే భాగస్వామి వ్యాపారితో, ఇటు జీవిత భాగస్వామితో కాకపోయినా వ్యాపార భాగస్వామితో ఇబ్బందులు పడే అవకాశం. మరి ఈ సమయాల్లోనే కొంతమంది మహానుభావురాళ్ళు స్టేటస్ని కూడా తగ్గించుకొని మద్యపాన సేవన చేసి, వాళ్ళు ఇది మనకి దారిలో వెళ్తున్నప్పుడు దొరికిపోతారు కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిపోతారు. కలర్ ఫోటో పేపర్లో వచ్చేస్తుంది. అయితే కానీ ఈ ఫలితాలు అంటే నెగిటివ్ ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే 20-30% ఉన్నాయి. వాటిని అధిగమించగలిగేటువంటి మంచి జ్ఞానం కూడా వీళ్ళ సొంతం. అందువల్లనే వీళ్ళు చెడు జరిగేటువంటి సమయానికల్లా వీళ్ళని వీరే మార్చుకుంటారు. తద్వారా వీళ్ళు మంచి గౌరవాన్ని పొందుకుంటారు. కానీ 20-25% నెగిటివ్ ఫలితాలు చాలా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. కానీ వృత్తిలో, ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. డబుల్ ఉద్యోగాలు వచ్చే అవకాశం. మీకు ఒకేసారి 4 ఉద్యోగాలు పొందుకునేటువంటి స్థాయి ఉంది రాశి వారికి.
తప్పకుండా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకుంటారు, విదేశాలు ఉద్యోగ ప్రయత్న లాభం ఉంటుంది. విద్యార్థికి ప్రతి పరీక్షలో విజయం. ఈ సంవత్సరంలో బ్యాక్లాగ్ పరీక్షలతో సహా విజయాన్ని సాధిస్తారు. వెంటనే కింద కామెంట్ చేయకండి, ఈ సంవత్సరం నేను పరీక్ష పాస్ అవ్వకపోతే, నాకు ఉద్యోగం రాకపోతే నీ సంగతి చెప్తా అని కామెంట్ చేయకండి. మీ జన్మజాతకాన్ని చూయించుకోండి, తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరంలో గురుబలం కానీ శని బలం కానీ మీకు శుభము. శని, రాహు, కేతువులు ముగ్గురు కూడా శుభగ్రహాలు, శుభత్వాన్ని పొందుకుంటున్నారు. ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారులు కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారులు కానీ, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారులు లాభాలు పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి అదృష్ట యోగం. తప్పకుండా మీ టార్గెట్ అంతా రీచ్ అవుతారు. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క టార్గెట్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది ఎల్ఐసి వ్యక్తులకి, ఏజెంట్లకి. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా లాభాన్ని పొందుకుంటారు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పనికి లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామం, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చు. గృహాన్ని కొనుగోలు చేయొచ్చు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు. ముఖ్యంగా వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలు నిర్మాణం చేసే అవకాశం ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం. 4 చిత్ర నిర్మాణాలు ప్రారంభం చేయవచ్చు మీరు ఈ సంవత్సరంలో. దర్శకులకి 2 చిత్ర నిర్మాణాలు, నిర్మాతలకి 2 చిత్ర నిర్మాణాలు చేయొచ్చు. ఒకే నటుడికి 2 సినిమాలు నటించేటువంటి అవకాశం ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకు కూడా లాభాలు ఉంటున్నాయి. బుల్లితెర నటులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. మంచి అనుకూలమైనటువంటి సినిమా వ్యాపారం. ఇక రైతన్నలకి 2.5 పంటలు పండుతాయి. అలాగే కూరగాయల వ్యాపారం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. కందులు, పెసర్లు, జొన్నలు, బొబ్బర్లు అంటే అలసందలు, అలాగే మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పువ్వులు, మొరంగడ్డలు అంటే చిలుగా దుంపలు, కంది, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పండుతాయి. చామగడ్డ లాంటి వ్యాపారం పంటలు బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంటుంది. నలుపు పంటలు బాగా పండుతాయి. నల్లరేగడి పంటలు పండే అవకాశం. వర్షపు నీటిని మీరు చాలా జాగ్రత్తగా ఓడిచిపడతారు. వీళ్ళు ఇంకుడు గుంతలు ముందే క్రియేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోండి. అద్భుతమైన వర్షాలు ఉంటాయి. ఆ వర్షాలు మీకు నీళ్లు మిగిలిపోతాయి. 2 పంటలు అంటే 3 పంటలు పండే అవకాశం ఉంటుంది. వీరికి కూడా అటువంటి 3 పంటలు కూడా పండే అవకాశాలు బలంగా ఉన్నాయి. పత్తి పంట కూడా లాభాన్ని పొందుకుంటారు. అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపార అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు లాభం. ఇక షేర్ మార్కెట్ ఎలా ఉంటుంది? షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. గత సంవత్సరం రుణాలన్నీ కూడా ఈ సంవత్సరం తీరిపోయే అవకాశాలు. ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, పిల్లల విషయంలో గొప్ప శుభమార్తలు, సోదర మైత్రి, సోదరిమణులతో అనుకూలత, సాహసవంతమైన కార్యక్రమాలు చేయడం, మంచి ఆర్థికాభివృద్ధి పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యం, విలాసవంతన గృహయోగం, వాహన యోగాన్ని పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారుడికి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధిపదంగా ఉంటుంది. అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి కూడా మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఆన్సైట్ ఆపర్చునిటీ, విదేశాలకు కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమయస్ఫూర్తి బాగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మంచి ఆలోచన విధానం ఉంటుంది. గొప్ప గొప్ప కార్యక్రమాలు పూర్తి చేసుకునే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. యజ్ఞయాగాది కృతులు చేయడం, తీర్థయాత్ర సేవనలు, అలాగే అనుకునే పనులలో మంచి పరిపూర్ణత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగాన్ని పొందుకోవడం, విపరీతమైన రాజయోగాన్ని పొందుకోవచ్చు. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయ పరంపర కొనసాగుతుంది. వీరికి ఈ సంవత్సరం మొత్తం కూడా శుభ, ఆర్థిక, ఆనంద, సంతాన, కుటుంబ సౌఖ్య, కోర్టు వివాదాలు కూడా అనుకూలంగా మారుతాయి. కాకపోతే కొత్తగా కోర్టు కేసులకు వెళ్ళకండి మీరు. అంటే కొత్తగా కోర్టు లిటిగేషన్ వెళ్ళారా, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇంతకుముందు ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు లాభాన్ని కలిగిస్తాయి. కొత్త కోర్టు వ్యవహారాలు నష్టాన్ని కలిగిస్తాయి. అందులోనూ రేపు వచ్చే సెప్టెంబర్ మాసంలో తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్త. చిన్న ఘర్షణలు లేనప్పుడు కోర్టు తీసుకెళ్లడం, అల్పమైనటువంటి ఆస్తుల గురించి కోర్టుకు వెళ్ళడం, ఇది ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. బట్ గత సంవత్సరం కోర్టు వ్యవహారాలన్నీ కూడా లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. మాతాపితల సౌఖ్యం ఉంటుంది. ఆత్మీయ కలిక, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు ఈ రాశి వారికి చాలా బలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ, క్రోధినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? గత సంవత్సరం కన్నా భిన్నంగా ఉంటుందా? ఈ సంవత్సరంలో కొత్త ఏమైనా లాభాలు పొందుకునే అవకాశం ఉందా? రాజకీయ పరంపర ఎలా ఉంటుంది? అసలు కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీరికి ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు ఏమిటి? 11 ఆదాయం, ఖర్చు 5.
రాజపూజ్యత 7, అవమానం 5. మరి వీరికి కూడా బ్రహ్మాండంగా ఉండాలి కదా, మరి కానీ భిన్నంగా కనబడుతుందే అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ జాతకులకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వచ్చినటువంటి గౌరవాన్ని నిలుపుకోలేకపోవడం, అలాగే రెండవది వచ్చిన ఆదాయాన్ని నిలబెట్టుకోలేకపోవడం. ఆ ఖర్చు 5 కనబడుతున్న 5 పక్కన మనం ఇంకో +4 వేసుకోవచ్చు, 9 ఖర్చుగా ఉంటుంది. అదేమిటండి, సిద్ధాంతంలో ఉన్నటువంటి లెక్కలు మీరు మార్చేస్తున్నారంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆ 4 + 4 ఖర్చు ఏంటంటే గొప్పల కోసం, డబ్బా కొట్టుకోవడం కోసం ఖర్చు పెట్టడం. అది వీరికి నష్టాన్ని కలిగిస్తుంది. మరి గృహయోగం ఉంది, స్థలయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. పైపెచ్చు గత సంవత్సరంలో చేసినటువంటి అప్పుల నుంచి విముక్తులకయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ గత సంవత్సరంలో వీరు చేసిన అప్పులు ఏంటి తెలుసా, ఇతరులకి పూచికత్తుగా సంతకాలు పెట్టడం, ఆ వచ్చినటువంటి అప్పుల్ని మీద వేసుకోవడం, ఆ మీద వేసుకున్న అప్పుల్ని తీర్చడం. మరి శుభమా లాభమా ఆలోచించండి. ఖర్చు తక్కువే, కానీ ఇటువంటి ఖర్చులు కూడా మీద పడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. దాని గురించి ఆలోచించండి. అందుకే కాస్త ఖర్చు +4 వేసుకున్నాను నేను. సరే, ఏదేమైనా గౌరవం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి పేరు గొప్ప ఊరు దిబ్బలాగా. ఒక ఎలక్షన్ నిలబడితే అవకాశం ఉండదు, ఒక సర్పంచ్గా నిలబడడానికి అవకాశం లేదు, నామినేట్ పోస్ట్ వచ్చే అవకాశం లేదు. కానీ పేరు మాత్రం ఆ ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే ఎంపీలు కూడా ప్రతి మీటింగ్లో మిమ్మల్ని పిలవడం, గౌరవాన్ని పొందుకోవడం, ఆహా ఓహో ఈయన గొప్పవాళ్ళు, ఈయన గొప్పది అని చెప్పేయడం. సంఘంలో పేరు ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా మాత్రం మనకి ఎటువంటి పదవి రాదు. అటువంటి పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా ఉంటాయి. చిన్న మీటింగ్ మీద సరే గొప్పగా మన గురించి చెప్పడం, ఎక్కడ వెళ్ళినా సరే పలానా వ్యక్తి మంచి చూడండి, కిరణ్ శర్మ చాలా మంచి చూడండి, గొప్పగా ఉంటుందండి. కానీ విత్తము లేనటువంటిది, లాభము లేనటువంటి పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా ఉంటాయి. ఇంటికి వచ్చేసరికి ఏం తెచ్చావా అంటే సంచి ఖాళీ. కాబట్టి అటువంటి గొప్పతనం ఉంటుంది. అంటే ఏ తర్వాత ఏమిటి, ఇతని వ్యాపారం బాగా నడుస్తుంది, కొత్త వ్యాపారం చేయకూడదు, ఉన్న వ్యాపారాన్ని ముందు తీసుకెళ్ళాలి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం అంతా కూడా తక్కువ పెట్టుబడి పెట్టండి, లాభాన్ని తక్కువ పొందుకుంటారు. వ్యవహార లాభాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి శనిగ్రహం మాత్రమే శుభత్వాన్ని పొందుకున్నారు. శనీశ్వరుడే మంచివాడు, గురువు రాహు కేతులు ముగ్గురు పాపులే. కాబట్టి కొద్దిగా మిశ్రమ ఫలితాలకు దగ్గరగా ఉన్నారని చెప్పవచ్చు. ఈ సమయపాలన, సమయస్ఫురణ మీద దృష్టి పెట్టగలిగితే వ్యాపార లాభం ఉంటుంది, వ్యవహార లాభం ఉంటుంది. విద్యార్థులు కూడా పట్టుదల, శ్రమ వల్ల మంచి ర్యాంకులు పొందుకుంటారు. మీకు ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా రోజు సూర్యోదయానికి ముందే లేవండి. ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా రాత్రి 10 లోపే పడుకోండి. ఇది చేయడం వల్ల మీకు తప్పకుండా మీకు శ్రమదైన ఫలితం ఏర్పడుతుంది, లాభం ఉంటుంది. కానీ మిడ్నైట్ బిర్యానీలు, అలాగే ఎర్లీ మార్నింగ్ మద్యపానాలు మీకు నష్టాన్ని కాదు, జీవిత పూర్తి నాశనాన్ని కలిగిస్తుంది. మరి ఎవడు చెప్పాడు ఈ దరిద్రపు మిడ్నైట్ బిర్యానీలు, తెల్లవారుజామున బిర్యానీలు? మరి తెల్లవారుజామున పూజలు పునస్కారాలు చేసుకోవాలరా? ఆ పాచిపోయినటువంటి పదార్థాలని, మురిగిపోయినటువంటి ముక్కలేసినటువంటి పదార్థాలని అంత ఉసిగొలిపి, అంత కుళుద్ధం చేసి, అన్ని రకాల మాంసాలను వేసి, ఉమ్మేసి, ఇంకా ఏమైనా పోసి మనకి పెట్టే పదార్థాలు తిని రోగాన్ని తెచ్చుకోకండిరా అని చెప్తున్నాం మేము. అది మంచిది కాదు. స్త్రీ కానీ పురుషులు కానీ నీ ధర్మాన్ని పాటించు. స్వధర్మే నిధనం యాంతి పౌరధర్మో భయావహ. తెల్లవారుజామున లేచి భగవన్నామ స్మరణ చదువుకోవడము, లేదా మన విద్యను చదువుకోవడం, అలాగే పెద్దవాళ్ళకి సేవ చేయడం, ఇలాంటివి చేయాలి తప్ప మనం పనికిమాలినటువంటి పనులు చేసి జ్యోతిష్కుడు తప్పు, జాతకాలు కరెక్ట్ కాదు అనేటువంటి వ్యక్తులని సమాధానం నాలాంటి గట్టిగా చెప్తాడు. మిగతా వాళ్ళకి సమాధానం చెప్పే ధైర్యం లేకపోవచ్చు. నేను ధైర్యంగా ఉంటాను. నాకు ఖచ్చితంగా నా సనాతన ధర్మం గొప్పది అని చెప్పుకోవడం నేను ఎక్కడా భయపడను. నాకెందుకు భయం? ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఇలా ఉన్నాయి కాబట్టి ఇతరుల మీద ఆధారపడి ఇతరుల వల్ల చెడిపోయేటువంటి అవకాశం ఎక్కువ. కాబట్టి ధనుసు రాశి వారు జాగ్రత్తగా ఉండండి. స్వయం కృషితో ఎదగడానికి అవకాశం ఉంటుంది. మీరు కాస్త సమయపాలన ఏర్పాటు చేస్తే బెటర్ ర్యాంక్, కాస్త సమయాన్ని దృష్టిని వ్యాపారం మీద పెడితే ఉత్తమ వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. కానీ పరోపకారం చేసేటువంటి, అంటే ఇతరులకి సాయం చేయడం, ఇతరులకి సేవ చేయడం, ఇతరులకి వంత పాడడం, పక్కవాడి గురించి ఆలోచించడం, పక్కవాడి మీద దుమ్మెత్తిపోయడం, లాంటివి చేయడం వల్ల మీరు నష్టాన్ని పొందుకుంటున్నారు. జాగ్రత్త. అనవసర వివాదాలకు నెట్టివేయబడుతున్నారు. తస్మా జాగ్రత్త. అందుకే మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మరి శని ఒక్కడు లాభాన్ని కలిగిస్తున్నాడు కదా, అందుకే మీకు గృహయోగం ఉంది, ధనయోగం ఉంది, విద్యాలాభం ఉంది, శ్రమ తగిన ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంది, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది, కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి, పశుపక్షాదుల వృద్ధి కూడా బాగా ఉంది. మరి అనుకున్నటువంటి స్థాయి అభివృద్ధి ఈ సంవత్సరంలో లేదని చెప్పబడుతుంది. ఇప్పుడు పాడి పరిశ్రమ ఉంది, రోజుకు ఒక ఆవు కనీసం 10 లీటర్ల పాలు ఇవ్వాలి. కానీ ఈ సంవత్సరంలో మీకు 6 లీటర్ల పాలే ఇస్తుంది. ఎందుకు? సరైనటువంటి దాన్ని దృష్టి పెట్టకపోవడం. ఆ పాడి సంబంధించినటువంటి విషయాల్లో
ఆ పరిసరాలన్నీ కూడా శుభ్రం లేకపోవడం, దానివల్ల మీరు నష్టాన్ని పొందుకుంటారు. బలమైనటువంటి ఆహారం పెట్టండి ఆ గేదెకి, ఆ బర్రెకి, మంచి లాభాలు ఇస్తుంది, మంచి పాలు ఇస్తుంది. దాని గురించి మీకు దృష్టి లేదుగా, మీకు పక్కవాడిని దృష్టి ఎక్కువ ఉంటుంది. దానివల్ల నష్టం. గోవుల్ని సరి చూసుకోకపోవడం, గోవుల్ని చంపుకోవడం మనమే, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది కదా. కాబట్టి గోశాలని సంరక్షించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు లాభాన్ని కలుగుతుంది, ప్రయోజనం ఉంటుంది, ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉన్నటువంటి 7 మాసాల అభివృద్ధి బాగా ఉంటుంది. ముఖ్యంగా మీకు ఈ ఆగస్టు మాసం విపరీతమైన రాజయోగాన్ని కలిగిస్తుంది. అక్టోబర్ నవంబర్ మాసంలో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు బలంగా ఉంటాయి. షేర్ మార్కెట్లో లాభం పొందుకునే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. ఈ వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే మీకు శుభం కలుగుతుంది. శని దృష్టి ఉండడం సరిపోదు, గురుగ్రహం వ్యతిరేకంగా ఉంది కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం భగవద్గీత చదవాలి, గురుగ్రహ అష్టోత్తరం చదువుకోవాలి, అలాగే దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేయాలి. చేయడం వల్ల గురువు మీకు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. చెడు వైపు వెళ్ళేటువంటి దృష్టిని మంచి వైపు మళ్ళిస్తాడు. క్షమాధిక్యతను భరింపగలిగే శక్తిని కలిగిస్తాడు. పెద్దవారి యొక్క మాట వినగలిగే శక్తిని కలిగిస్తాడు. పై అధికారులతో అన్యోన్యత కలిగిస్తాడు. కాబట్టి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు లాభాలు ఉంటాయి. రైతన్నలకి పంట లాభం ఉంటుంది. 2 పంటలు పండే అవకాశం, 2.5 పంటలు పండే అవకాశం లేదు. 2 పంటలు కూడా అతి కష్టం మీద పండే అవకాశం కనబడుతుంది. ఓకే, దిగుబడి ఎక్కువ వచ్చినా 2 పంటలకి కాస్త ధర తక్కువ పలికే అవకాశం కనబడుతుంది. అది చూసుకోండి జాగ్రత్త. అంటే నాణ్యమైనటువంటి ఉత్పత్తి పెంచండి. సేంద్రియ ఎరువులు వాడి రైతులు కూడా పనికిమైనటువంటి పెస్టిసైడ్స్ వేసి, ఎరువులు వేసి విషయాన్ని పండిస్తున్నారు మీరు. ఆ వీధుల వల్ల మీకు ఇంకో 20 ఏళ్లకు 30 ఏళ్లకు మన పిల్లలకి సంతానయుగత కోల్పోతున్నారు. నపుంసకులయ్యే అవకాశం ఉంది. రైతుల విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే బొక్కలలోంచి, ఎముకలోంచి, పంది ఎముకల్లోంచి, బర్రెల ఎముకల్లోంచి తీసుకున్నటువంటి నూనెని వాడుతున్నాం మనం. ఆ బండ్లల్లో అవన్నీ కూడా అటువంటి కల్తీ పదార్థాలు తయారు చేసి మనం నాశనం పోతున్నాం. ఇక రైతులకు కూడా పెస్టిసైడ్ చేస్తే లాస్ట్కి ప్లాస్టిక్ వాడి, ఇటువంటి పలికిన నెయ్యిలు వాడి, నూనెలు వాడి పంట కూడా పెస్టిసైడ్ అయిపోతే బ్రతకడం దుర్భరం అవుతుంది. రోగంతో మనం స్టార్ట్ అంటే పుట్టే పిల్లగాడు రోగాలతోనే పుడతాడు వాడు. కాబట్టి రైతులు ఇక్కడ కనీసం బలమైనటువంటి ఆహారం తయారు చేయండి. ఒక 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆహారం ఎలా ఉంది, అలాంటి ఆహార పదార్థం తయారు చేయండి. పళ్ళు పాడైపోతున్నాయి, అన్ని రకాల అరటి పళ్ళు కనీసం 5 రోజులు నిల్వ ఉండేవి. ఈరోజు కొనుక్కొచ్చిన 2 గంటల్లో అరటి పళ్ళు పాడైపోతున్నాయి. రైతు ఆలోచించండి. మగ్గబెట్టి అనేక రకాల రోగాలను తెప్పిస్తున్నారు మీరు. రైతులు కూడా దేవుడితో సమానం చెప్తున్నాం. కానీ కొంతమంది నీచమైనటువంటి వ్యక్తులు ఈ పంట పొలాన్ని నాశనం చేస్తున్నారు. ఆ విషయంలో జాగ్రత్త వహించి ప్రభుత్వ మార్పులు కడిచే తీసుకోవాలని కోరుకుంటున్నాను. రైతులు దేవుడితో సమానం. నేను ఎప్పుడు కూడా రైతుకి పక్షపాతిగా మాట్లాడతాను. సరే, ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు కొంత ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. అంత ఆదాయము, గౌరవం ఉన్నా సరే కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఏదేమైనా ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి వృత్తి, ఉద్యోగాలు, లాభాలు పొందుకుంటారు. శ్రమాధిక్యత వల్ల కొంత లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఏదో ఉపశమనం చెప్పట్లేదండి. కొన్ని మాసాల్లో ఆర్థిక లాభాన్ని, ఆరోగ్య లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, విద్యాభివృద్ధిని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళవచ్చు. విదేశాలు వెళ్ళాలనుకుని తప్పకుండా మీరు అక్టోబర్, డిసెంబర్ మాసాల్లో ప్రయత్నం చేయండి. లేదా శ్రావణ మాసంలో, ఆగస్టులో ప్రయత్నం చేయండి. తప్పకుండా అనుకూల విదేశాలు ఉంటుంది. విదేశాల్లో శ్రేణివాసం ఉంటుంది. గ్రీన్ కార్డ్, PR కోసం మాత్రం తప్పకుండా మీరు ఆగస్టులోనూ, నవంబర్లో ప్రయత్నం చేస్తే తప్పకుండా మీ చేతిలో గ్రీన్ కార్డ్, PR లాంటిది పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇందులో సందేహం లేదు. ఏదేమైనా సంవత్సరంలో మీరు భగవద్గీత పారాయణం, జన్మజాతకాన్ని చూసుకోవడం వల్ల శుభయోగాన్ని, ఆనందయోగాలు పొందుకోవడం విషయం తెలియజేసుకుంటూ, శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి, అసలు వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ అవమానాలు ఏమిటి, అసలు ఈ సంవత్సరంలో వీరు ఏమైనా అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారా అని ఎదురు చూస్తున్నారు కదా. ఈ రాశి వారికి 14 ఆదాయం, 14 ఖర్చు, రాజపూజ్యం 3, అవమానం 1గా చెప్పబడుతోంది. గురుగ్రహం యొక్క ప్రభావము చాలా లాభకరంగా ఉంది. అంటే సువర్ణమూర్తిగా రేపు మే 1 నుంచి సువర్ణమూర్తిగా ఉండడం వల్ల వీరికి ఎదురు లేనటువంటి ప్రయోజనం అని చెప్పవచ్చు. శని మరి 2వ స్థానంలో అత్యంత శుభకారకుడు. ఎందుకంటే సువర్ణమూర్తి ఉంటాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు. అలాగే స్థానబలం కూడా బాగా ఉంటుంది. శని శుభకారకుడే, లాభాన్ని కలిగిస్తాడు. అందువల్ల వీళ్ళకి విపరీతమైనటువంటి ఆదాయం ఉంది. మరి రాహుకేతువులు ఇద్దరు రజతమూర్తులే, చాలా మంచిది వాళ్ళు కూడా. అంటే ఏతావాత మొత్తంగా ఈ 4 గ్రహాలన్నీ కూడా చాలా మంచి శుభయోగాల్ని కలిగించే అవకాశం ఉంది. ఆదాయం 14 ఉన్న 14 ఖర్చు ఎందుకు ఉందండి అంటే కుజ సంచారం 1, అలాగే రవి సంచారం 1. మరి ఇబ్బంది కలిగించడా? ప్రతి నెల కూడా, ప్రతిరోజు కూడా బాగుంటుందా? ఎందుకు బాగుంటుంది? ఒక నెలలో కుజుడు వస్తాడు, ఒక నెలలో రాహు వస్తాడు, ఒక నెలలో శుక్రుడు వస్తాడు. శుక్రుడు పాపస్థానం ఉంటాడు, శుక్రుడు ఒకసారి కన్యలో ఉంటాడు, నీచస్థానం అది. మరి నీచస్థానంలో శుక్రుడు మీకు నష్టాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఆ మాసంలో ఇబ్బందులు ఉంటాయి. మరి ఓవరాల్గా చూసుకుంటే ఏమిటి, 92% శుభయోగాలు ఉన్నాయి.
ఓన్లీ 8% నెగిటివ్. ఆ 8% నెగిటివ్ అంటే చెప్పుకుందాం ఫస్ట్ మనం. లంచగొండులుగా పట్టుబడు, మద్యపాన సేవన చేసి వాహనాన్ని ప్రమాదం తీసుకురావడం, అది కూడా డ్రైవర్లు, ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నటువంటి డ్రైవర్లు మద్యపాన సేవన చేసి ప్రమాదంలో పడేసే అవకాశం, అది కూడా ఎప్పుడు అక్టోబర్ మాసంలో ఒకటి, మే మాసంలో ఒకటి, ఈ 2 మాసాలను వీరికి విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా మాసాలలో మనము జాగ్రత్తగా ఉండి ఇతరులను కూడా జాగ్రత్తగా చూసుకుంటే 100% లాభమే. అలాగే వ్యక్తిగతమైనటువంటి రుణపీడా పరిహారం, నూతన వ్యవస్థని ఏర్పాటు చేసుకునే అవకాశం, వ్యాపారపరంగా వృద్ధి పొందుకోవడం, విద్యార్థులకి లాభం, ఉద్యోగస్తులకి విపరీతమైనటువంటి శుభయోగం, బ్రహ్మాండం. వీరికి 2-3 ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. అటు విద్యాశాఖలో ఉద్యోగం వస్తుంది, ఇటు బ్యాంకులో ఉద్యోగం వస్తుంది, ఇటు ఇంకో దగ్గర ఉద్యోగం వస్తుంది, ఐఏఎస్గా ఎగ్జామ్ రాస్తారు, పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు విజయాన్ని సాధిస్తారు, ప్రభుత్వ ఉద్యోగం అభివృద్ధి పొందుకుంటారు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. మన దేశం నుంచి తెలుగు రాష్ట్రాల వారు వేరే రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగిగానే మారే అవకాశం, అలాగే విదేశాల్లో కూడా రాయబారిగా కూడా మారే అవకాశం ఉంటుంది. తెలుగు వాళ్ళు ఘనకీర్తిని పొందుకునే అవకాశం కనబడుతోంది. ప్రధానమంత్రికి ముఖ్య సలహాదారుగా ఉండగలిగేటువంటి స్థాయి కూడా మన తెలుగు వారికి, ఈ రాశి వారికి బలంగా కనబడుతోంది. విద్యార్థులకి ప్రతి పరీక్షలో విజయం ఖాయం. రాజకీయ రంగంలో ఊహించని విజయాన్ని సాధిస్తారు. అసలు ఇక్కడ మేము ఓడిపోతామనుకున్న వ్యక్తులు బంపర్ మెజారిటీ గెలవగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి రాజకీయ ప్రస్థానపు వెలిగే అవకాశం. అలాగే కొన్నిసార్లు అక్టోబర్ మాసంలో ఇదే రాజకీయ నాయకులు అభాస పాలవడం, ప్రమాదం నెట్టివేయబడడం, ప్రమాదంలో పడడం లాంటివి కూడా ఉంటుంది. అలాగే సినిమా రంగ వ్యాపారం చూసుకుంటే దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశం. తప్పకుండా అనుకూలవంతమైనటువంటి దర్శక నిర్మాతల, నటీనులకి, బుల్లితెర నటులు కూడా మంచి యోగాన్ని పొందుకోవచ్చు. తప్పకుండా ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తితోనే బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభంగా ఉండడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం. అలాగే కళాకారుల క్రీడగా అభివృద్ధి, స్వదేశంలో విదేశాల్లో కూడా క్రీడా ప్రదర్శన లాభాలు, కళాకారులకి మంచి లాభాలు, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార భాగస్వామితో మంచి లాభాలు పొందుకునే అనుకూలవంతమైన యోగం. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్ వ్యాపార లాభాలు, కార్మిక సోదరులకి అనుకూలత, కర్షకులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారాల అభివృద్ధి పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, రోగనాశనం. ఏదైనా శస్త్రచికిత్స కనుక ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఏప్రిల్, జూన్, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి మాసాల్లో పెట్టుకోండి. తప్పనిసరిగా మీ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవుతుంది. అంటే ఏదైనా మీకు తొందరలో ఆపరేషన్ చేయాలండి, ఫలాని ఇబ్బంది ఉంది అని చెప్పిన డాక్టర్ చెప్తే టైం చూసుకోమని చెప్తే ఈ మాసాలు వినియోగించుకోండి. తప్ప ఈ మాసాల్లో మీకు రోగం వస్తే చెప్పడం నా ఉద్దేశం కాదండి. ఆయా మాసాల్లో శస్త్రచికిత్స కనుక అవకాశం అలాంటి కనుక ఇబ్బందికరంగా ఉంటే ఇక్కడ చేయించుకుంటే ఈ మాసంలో విజయం తప్పకుండా ఉంటుంది, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది నేను చెప్పే విషయం గుర్తుపెట్టుకోండి. అది తప్ప నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి గాలిలో రాయలు వేయట్లేదండి. స్పష్టంగా చెప్తున్నాను నేను. ఆయా మాసాల్లో మంచి ఆరోగ్యవంతమైన శుభయోగాన్ని పొందుకుంటారు. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, కీర్తి ప్రతిష్టలు. ఇక జ్యోతిష్య పండితులకి రివార్డు అందుకునే అవకాశం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వేద పండితులకి మంచి అవార్డు అందుకునే అవకాశం కనపడుతోంది. పేరు ప్రఖ్యాతులు బాగా ఉంటాయి. రైతన్నలకి 2.5 పంటలు పండుతాయి. 3 పంటలు పండే అవకాశం కష్టం, కానీ 2.5 పంటలు అంటే నీటి సమృద్ధి బాగా ఉండడం, నీటిని ఒడిసి పట్టుకోవడం. ఎందుకంటే ఇప్పుడే మీరు ఇంకుడు గుంతలు బాగా తవ్వుకో ఉంటారు. ఎండాకాలంలో ఈసారి జరిగినటువంటి కరువు కాటకాలను బయటపడాలంటే ఖచ్చితంగా మనం వచ్చే సంవత్సరానికల్లా లేదా వచ్చే పంటకల్లా మనం ఇంకుడు గుంతల నిర్మాణం మనకి శ్రేయోదాయకం గుర్తించడం, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం, పొలాల్లో కూడా మంచి బావులు తవ్వడం, పూడికలు తీయడం వల్ల నీటి సమృద్ధి బాగా ఉండి 2.5 పంటలు బ్రహ్మాండ పండుతాయి. 2వ పంట అద్భుతంగా పండుతుంది, మంచి దిగుబడి వస్తుంది, ధనలాభం కూడా ఉంటుంది. అప్పుల బాధ నుంచి విముక్తులవుతారు రైతులు. ఈ సంవత్సరం అంటే వచ్చే ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ అప్పుల బాధ విముక్తులయ్యేటువంటి అవకాశం ఉందండి ఈ రాశి వారికి. అటువంటి యోగం కనబడుతోంది.
చాలా మంచి అదృష్ట యోగం, పంటలు బాగా పండడం, విద్యార్థి విద్యాలాభం, పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడో పరీక్షల్లో కానీ IELTS GRE TOEFL లాంటి పరీక్షల్లో కానీ విజయం సాధించే అవకాశాలు, బ్యాక్లాగ్స్ పరీక్షలు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది, శ్రమకు తగిన ఫలితం ఉంటుంది, కార్య విఘ్నతల నుంచి బయటపడతారు, కార్యానుకూలత పొందుకుంటారు. అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి లాభాలు ఉంటాయి, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది, సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి, అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు, LIC, మెడికల్, గృహ నిర్మాణ చేత కూడా లాభాలు, అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు పొందుకోవచ్చు, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీ ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. తప్పకుండా విదేశాలు ఉన్న వారికి స్థిర ఉద్యోగ ప్రాప్తి, స్థిర నివాస ప్రాప్తి, గ్రీన్ కార్డు H1B వీసాలు పొందుకోవడం, స్థిరమైన నివాసాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా గృహయోగము, వివాహ యోగిత, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగాన్ని పొందుకునే అవకాశం. ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి కవల సంతానం పుట్టే అవకాశం కూడా ఉంది. అటువంటి శుభయోగం పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆకస్మిక ధన ప్రాప్తి, ఆనంద యోగాలు, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు, ఇలా అనేక రకాల శుభయోగాల వృద్ధి పొందుకునేటువంటి అదృష్టం చెప్పబడుతోంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఈ రాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, 14 ఆదాయం 14 ఖర్చు, రాజపూజ్య అవమానాలు, 6 గౌరవం 1 అవమానం. మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భిన్నంగా ఉండబోతోంది. అంటే అనుకున్నది సాధించగలిగే అవకాశం, విపరీతమైనటువంటి రాజయోగం. ఇంతకుముందు ఒక రాశికి చెప్పాను అద్భుతమైనటువంటి ప్రయోజనాలని, 192% బాగుందని చెప్పాను కదా. ఈ రాశి వారికి కూడా 194% బాగున్నటువంటి రాశి. అనుకున్నది సాధించగలిగే తత్వం, ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశం, విజయం, ఆనందయోగం, ఐశ్వర్యం, రుణ విమోచనం, రోగనాశనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కులవృద్ధి, సంతాన వృద్ధి, ఆనందకరమైనటువంటి సంపద పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి. ఈ రాశి వారు కూడా ముఖ్యమైనటువంటి మంత్రులుగా ఉండే అవకాశం, క్యాబినెట్ మినిస్టర్గా పొందుకోవడం లేదా ముఖ్యమంత్రులైనటువంటి అవకాశం కనబడుతోంది. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, ముఖ్యంగా తల్లిదండ్రులతో విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటారు. ఆస్తి పంపకాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. మరి ఎవరైనా జ్యోతిష పండితులు నష్టమని చెప్పినా తెలియదు, కానీ ఎందుకు లాభం ఉందో చెప్పగలుగుతాను నేను. ఒకసారి నా దగ్గరికి ప్రత్యక్షంగా వస్తే వివరంగా చెప్పగలిగే ప్రయత్నం చేస్తాను. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి రాజకీయ లాభము, వస్తు లాభము, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, ఊహించని విదేశీయానం కూడా ఉంటుంది, గృహయోగం ఉంటుంది, ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది, రైతులకి లాభాలు ఉంటాయి, కాంట్రాక్టర్లకి ధనప్రాప్తి ఉంటుంది, సంపూర్ణ రోగనాశనాన్ని పొందుకుంటారు, రుణపీడా పరిహారం, విదేశీయానం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, ధనధాని వృద్ధి పొందుకోవడం, అలాగే విదేశాలకు కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, బంధులాభం, అలాగే బంధువుల వల్ల ఏదైనా శుభకార్య ఆచరణ, 10 మందికి సేవ చేయడం, అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభం, డైరెక్టర్లకి, నిర్మాతలకి, అలాగే దర్శకులకి, సంగీత రుచి దర్శకులకి, బుల్లితెర నటులకి మంచి అవకాశాలు అందుకునే శుభయోగాలు. బుల్లితెర నటులు వెండితెర మీద ముఖ్యమైనటువంటి దర్శకుడిగా మారే అవకాశం కనబడుతోంది. అది చాలా విశేషమైనటువంటి లాభం. ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, విదేశాల్లో మంచి కళా ప్రదర్శన, ఆర్థిక లాభాలు, గౌరవాన్ని ఇనుమడింప చేసుకునే అవకాశం. అలాగే జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి లాభాలు పొందుకుంటారు. అవార్డు రివార్డు వీరు కూడా పొందుకునే అవకాశం. అలాగే రైతన్నలకి పంట లాభం, 3 పంటలు పండే అవకాశం ఉంది వీరికి. తప్పకుండా కందులు, పెసర్లు, జొన్నలు, పొద్దుతిరుగుడు పువ్వు, టమాటాలు, అలాగే కూరగాయలు పండించే వారికి, పూలు పళ్ళు వ్యాపారం, చామంతి పూల వ్యాపారం చేసేవారికి అద్భుతమైన వ్యాపారం, రైతులకి బాగా కలిసి వస్తుంది, కార్మిక సోదరులకి లాభాలు బలంగా ఉన్నాయి, కర్షకులకి మంచి పంట, అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి, నల్ల నూలు పండించే లాభాలు బలంగా ఉన్నాయి, రైతులకి సమృద్ధి అయినటువంటి దిగుబడి ఉంటుంది, దానివల్ల మంచి ఆర్థిక లాభాలు ఉన్నాయి, రుణ విమోచనాన్ని పొందుకుంటారు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సోదరుల మధ్య విభేదాలను తొలగిపోతాయి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారబోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి సమస్యలు ఈ సంవత్సరం తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి సంతాన యోగ్యత, వివాహ యోగ్యత, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటవడం, పిల్లల విషయంలో మంచి సమస్య పరిష్కారం అవ్వడం, ఆర్థికమైన పరిపుష్టత బాగా ఉండడం, కఠిన నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండడం,
ఎలాంటి శుభయోగాలు ఉన్నాయి. విశేషమైనటువంటి ఆర్థిక లాభాలు ఉంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. సోషల్ మీడియా, సాటిల జర్నలిస్టుల వారికి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లె వారికి లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలంగా శుభస్థితి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి శుభయోగాల పరంపర. విదేశాలు సుస్థిర స్థానం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమకు మంచి లాభాలు. విలువైనటువంటి వస్తు సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చిన అదృష్ట యోగం. ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. నూతన గృహయోగం, ధనయోగం, స్థల లాభం, పొలము కొనుగోలు చేసే అవకాశం, మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం కనపడుతోంది. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు. తప్పకుండా వృత్తిలో అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి తప్పక ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం. విద్యా లాభాలు. అన్ని రకాల పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పవచ్చు. ఇలా అన్ని రంగాల్లోనూ వీరికి వస్త్ర, వజ్ర, వైఢూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. పెద్దల అంగీకారంతో ప్రేయసితులు ఒకటే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి అత్యంత అనుకూలవంతమైన ఆదరణ, ఆనంద యోగన పరంపర కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలని కోరుకుంటూ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీనరాశి వారికి ఈ సంవత్సరం యోగాలు ఎలా ఉన్నాయి, ధనయోగం ఎలా ఉంటుంది, వృత్తి ఉద్యోగం ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోచార ఫలితాలను మీరు దయచేసి జన్మజాతకాలతో సరిపోల్చుకోండి. జన్మజాతకంలో మీకు 90% వరకు ఫలితాలు కరెక్ట్గా ఉంటాయి. ఏ జ్యోతిష్కుడైనా 100కి 100 పాళ్ళు కరెక్ట్గా చెప్తాను అన్నటువంటి ప్రకటనలు ఇచ్చినా, అలా చెప్పినా అది అబద్ధంగా తెలుసుకోండి. ఎప్పుడైతే జ్యోతిష్కుడు ధనము తీసుకొని జాతకం చెప్తున్నారో తప్పకుండా 10% అందులో నిజం ఉండదు, అంటే తగ్గిపోతుంది. జ్యోతిష్యాన్ని నమ్ముకున్నట్టేగా. అలా నేను ఉచితంగా చెప్పట్లేదండి. అందుకనే సన్యాసులు ఏమాత్రం కూడా ఏది ఆశించకున్నటువంటి వ్యక్తులు మాత్రమే జ్యోతిష్యం చెప్తే అది 100కి 100 పాలు కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మేము కూడా 10 మందికి సేవ చేయాలన్నా, ఒకటేనా వస్తువు కొనాలన్నా, పుస్తకం కొనాలన్నా, 10 రూపాయలు సంపాదించుకోవాలన్నా ఈ జాతకం చెప్పడానికి ఎంతో కొంత మేము ఫీజు తీసుకునే జాతకాలు చెప్పాలి. తప్పదు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నేను నిర్మోహమాటంగా చెప్తాను. అలా చెప్పేసి 1000 రూపాయలు తీసుకొని అర్ధరాత్రి వరకు నేను జాతకాలు చూస్తాను, భోజనాలు అక్కడ ఏర్పాటు చేసి, అలాగే నేను 25,000 తీసుకుంటాను అని చెప్పే వ్యక్తిత్వం కాదు. నేను 5,000 తీసుకుంటాను, నా అపాయింట్మెంట్ నేను ఇచ్చినప్పుడే రావాలి, నేను 11కి లేస్తాను, అలాంటివి కాదండి. ఎప్పుడైతే జ్యోతిష్యం చెప్పుకోవడానికి వచ్చిన వ్యక్తి ఒక సమయాన్ని తీసుకొని ఆ సమయానుకూలంగా జాతకాలు చెప్పినప్పుడు, ఆ వ్యక్తికి సరిపోయినటువంటి ఫలితాలు చెప్పినప్పుడు, ఆ యొక్క సమస్యని పరిష్కారం చెప్పినప్పుడు అనుకూలవంతమైన జ్యోతిష్యము అనిపించుకుంటుంది, జ్యోతిష్కుడు అనిపించుకుంటాడు. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా ప్రవర్తిస్తే మంచిది కాదు. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, జ్యోతిష్కులు అనేవాళ్ళు 90% వరకు మాత్రమే ఫలితాలు కరెక్ట్గా ఉంటాయి. అందులో గోచార ఫలితాలు 40 నుంచి 50% వరకు మాత్రమే. జన్మజాతకంలో 90% అనుకూలంగా ఉంటాయి. కాబట్టి జన్మజాతకం చూసుకోండి. ఈ గోచార ఫలితాలను 40-50% స్వీకరించండి. ఒక్కొక్కసారి 100% మీకు మంచి అయితే అది అమ్మవారి అనుగ్రహంగా స్వీకరించండి. ప్రస్తుతాంశంలో మీనరాశి వారికి ఈ సంవత్సరం నుండి ఆదాయ వ్యయం ఏమిటి, రాజపూజ్య అవమానం ఏమిటి? ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 2, అవమానం 4. మరి వీరికి ద్వితీయార్థం సంవత్సరంలో మొదటి అర్ధభాగంలో కన్నా, అంటే జూలై లోపల కన్నా తదుపరి మాత్రమే విశేషమైన ఫలితాలు కనబడుతున్నాయి. మరి ఈ ప్రథమార్థంలో సమస్యలు ఏమిటి? విద్యార్థులు ఏకాగ్రత లేకపోవడం, సమస్యను సరిగా అర్థం చేసుకోలేకపోవడం, అలాగే పరిహాసంగా లెక్చరర్స్ని మాట్లాడడం, లెక్చరర్స్ మీద జోక్స్ ఎక్కువ వేయడం ఈ మధ్య విపరీతంగా అయిపోయింది. తెలిసి ఒక 20 సంవత్సరాల నుంచి టీచర్లని, లెక్చరర్లని ఏడిపించేటువంటి సీన్లు ఎక్కువ కనబడుతున్నాయి. బట్ పురోహితుల్ని హింసించడం, పురోహితుల్ని జోకర్లుగా చూపించడం, ఇవన్నీ కూడా కొంతమంది ఎక్కువ చేస్తున్నారు. దాన్ని మనం ఖండించే ప్రయత్నం చేయాలి, లేకపోతే మనకి ఇబ్బంది కలుగుతుంది. విద్యా వ్యవస్థ అవమానాల పాలవుతుంది. దాని నుంచి కొంత బయటపడే ప్రయత్నం చేయండి. గురువు సాక్షాత్తుగా పరమ శివుడి స్వరూపం. కాబట్టి అతన్ని ఎంత గౌరవిస్తే, అతని ద్వారా జ్ఞానాన్ని మనం స్వీకరిస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. దేశానికి ప్రయోజనకులైనటువంటి విద్యార్థులు తయారవుతారు. ఈ విషయాన్ని గుర్తండి. ఇక్కడ ఈ సంవత్సరంలో అధ్యాపకులని, ఉపాధ్యాయులని హింసించేటువంటి స్థాయికి దిగజారిపోయేటువంటి వ్యవస్థలో ఉన్నారు. ఆ విద్యార్థికి దూరపు చూపు లేకపోవడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇతరుల మీద ఆధారపడకండి, మాస్ కాపింగ్ పాల్పడకండి. ప్రథమార్థంలో విద్య గురించి ఎక్కువ సమయాన్ని కేటాయించండి, పూర్తి దృష్టి నిలపండి. అనవసర గాడ్జెట్స్ని పక్కకు పెట్టండి, అంటే మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్లు పక్కకు పడేయండి. తద్వారా మీకు మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. ద్వితీయార్థంలో మరి విద్యార్థులకి ఫస్ట్ ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అద్భుతమైనటువంటి విద్యా అవకాశాలు, పరిపూర్ణ విద్య, ప్రతి పరీక్షల విజయం, బ్యాక్లాగ్ పూర్తి చేసుకోవడం,
అటువంటి విద్యా సంపద, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ప్రథమార్థంలో రైతులకి మేలు కలిగే అవకాశం, ప్రథమార్థంలో కొంతమంది వ్యాపారాలకి శుభం కలిగే అవకాశం. ముఖ్యంగా ఈ సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారం చేసే వారికి లాభం. రైతులకి రెండవ పంటలో లాభం ఎక్కువగా ఉంది. 2 పంటలు పండుతాయి, కానీ రెండవ పంటలోని లాభాలు ఎక్కువగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మొదటి పంట సామాన్యంగా వస్తుంది. అలాగే ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో కాస్త ఆచితూచి వ్యవహరించండి. పెద్దల యొక్క సూచనలు, సలహాలు ఎక్కువ తీసుకోండి. 2 అంటే సంవత్సరం మొత్తం కూడా. ఎందుకంటే తొందరపాటుతనంతో ఆర్థిక నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. అలాగే లాటరీలు, జూదం మీకు ప్రమాదము. ద్వితీయార్థంలో కొంత పర్వాలేదు, లాటరీలు, జూదాలు కలిసి వస్తాయి, కానీ ప్రథమార్థంలో మాత్రం తీవ్ర ఇబ్బంది పడే అవకాశం. అలాగే కుటుంబపరమైన చికాకులు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే పెళ్ళైన వాళ్ళు, అంటే దాదాపుగా గత 2 మాసాల క్రితం పెళ్ళైన వాళ్ళు, ఇక రేపు ఆగస్టు, జూన్లోనే ఇక లాభం లేదు, మా వల్ల కాదు, మేము విడిపోవాలి. అసలు ఏమైంది మీకు? అత్తగారు పొద్దున్న లేవడం కష్టమే, కోడలు ఈ పని చేయకపోతే అత్తకు కష్టమే, మొగుడు పిల్లల మధ్యలో అనవసర వివాదాలు, పెళ్లి కాకముందు అర్ధరాత్రి నేను ఫోన్ చూస్తే నీకు ఇబ్బంది అయిందా, పెళ్ళైన తర్వాత ఫోన్ చూడకూడదా అనేటువంటి విషయాల్లో ఇబ్బందులు. పెళ్ళైన తర్వాత ఒక వ్యక్తితో మాట్లాడితే కష్టం, మరి ఆ వ్యక్తితో అనవసరంగా పరిహాసంగా మాట్లాడడం ఎందుకు? పెళ్ళైన తర్వాత నీకు ఒక భర్త ఉన్నాడు, నీకు ఒక భార్య ఉంది, మరి వారి ముందు అసభ్యంగా ఇంకా మేము బ్యాచిలర్స్ అనేటువంటి మాటలతో మాట్లాడితే కష్టమే కదా. అటువంటివి కూడా ఈరోజు మీకు పెళ్ళైన 6 మాసాలకే ఇక మాకు పత్రాలు కావాలి. ఏం పత్రాలు? అది నన్ను నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఈ సంబంధం వద్దు అనుకునేటువంటి వ్యవహారాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి కొద్దిగా ఓపిక కావాలి. అదే ద్వితీయార్థంలో అదే పెళ్ళాం బెల్లం అయిపోతుంది, అదే మరి మొగుడు బ్రహ్మాండంగా ఐస్ క్రీమ్ అయిపోతాడు, అంటే అంత ప్రేమ ఇచ్చక పెరుగుతుంది. కాబట్టి ఈ 6 మాసాలు బాగలేనప్పుడు, జాతకం బాగాలేనప్పుడు మౌనంగా ఉండడం, అవతలి వ్యక్తిని సహించడం, ఆలోచన పెంచుకోవడం లాంటిది చేస్తే మీకు లాభంగా ఉంటుంది, లేదా నష్టాన్ని పొందుకుంటారు. అలానే శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ మాసంలో, మే మాసంలో మంచి విపరీతమైనటువంటి ఆర్థిక ఆరోగ్య లాభాలు ఉన్నాయి. మరి జూన్, జూలై మాసంలో విపరీతమైన కష్టాలు ఉన్నాయి. ఆగస్టు మాసంలో మంచి విపరీతమైన లాభాలు ఉన్నాయి. వ్యాపార పరంగా చూసినట్టయితే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు బలంగా ఉన్నాయి. కానీ ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో, అంటే ఆల్మోస్ట్ మీకు జూలై తర్వాత ఆగస్టు నుంచే మీకు మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. వివాహ యోగ్యత కానీ, సంతాన యోగ్యత కానీ, కుటుంబ సౌఖ్యం కానీ, ఆస్తి పంపకాల విషయంలో కానీ మంచి లాభాలు పొందుకుంటారు. కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, సంస్థ నుంచి సంస్థకు మారే ప్రయత్నం, లాభాలు, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశం. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఇది ఆగస్టు తర్వాతనే బాగుంది. ఆగస్టు లోపల లంచం ఇచ్చి ఉద్యోగాన్ని కొనుక్కున్నా మీకు నష్టమే, ఎందుకంటే మళ్ళీ మీరు లంచం తీసుకోవాల్సి వస్తుంది, మీరు పట్టుబడే అవకాశం. అలాగే ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది ప్రథమార్థంలో. అలాగే ద్వితీయార్థంలో మీకు ఉద్యోగ లాభం, ప్రశాంతత, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల్లో విద్యా లాభం, విదేశాల్లో ఉద్యోగ లాభం, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో రాయబారి కార్యాలయంలో ఉద్యోగం చేసేటువంటి అనుకూలత పొందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, బలమైనటువంటి వ్యక్తులతో మంచి ఆలోచనలు, రాజకీయ రంగంలో ఎదుగుదల అవకాశం. మరి మొదటి 3 మాసాల్లో రాజకీయ రంగంలో ఇబ్బందులు ఎక్కువ కనబడుతున్నాయి. అందుకే మీరు రాజశ్యామల యోగం చేసుకోండి, దానివల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. తప్పకుండా చండీ హోమం చేయండి, 9 రోజుల కార్యక్రమం చేయండి, 5 రోజుల కార్యక్రమం చేయండి, 3 రోజులు చండీ యాగం, 2 రోజులు సుదర్శన హోమం చేయండి. తద్వారా మీకు అనుకూలవంతమైన పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. మీరు రాజకీయం గెలవాలంటే ఖచ్చితంగా ఇది మీరు చేయాల్సిందే. మళ్ళీ వెంటనే ఒకడు అంటాడు, కింద కామెంట్ చేస్తాడు, బాపునోడు బాగుపడడానికి ఇది పెట్టాడు, నువ్వు ఇస్తున్నావా, నువ్వేమన్నా చేజేతలు ఇస్తున్నావా, నీ కులవృత్తి నువ్వు చేసుకుంటున్నావు, నా కులవృత్తి నేను చేస్తున్నాను, నీ గురించి బాగుండడానికి భగవంతుని చేసేటువంటి సేవ నేను చేస్తున్నాను, నాకేం ఫ్రీగా ఇవ్వట్లేవే, నేను చేసే వృత్తి నాది, నా వృత్తిని తప్పుగా మాట్లాడేటువంటి వ్యక్తి నువ్వెవరు? గ్రామ సింహానివా, అయితే నా ఇంటి సింహానివా, ఎవరు నువ్వు? కాబట్టి ఒక కులం వారిని తక్కువ చేసి మాట్లాడేటువంటి అధికారం కానీ అర్హత కానీ ఇంకోటికి లేదు. అందులో నన్ను అనేటువంటి అధికారం ఎవరికి లేదు, నా కుల వృత్తిని తక్కువ చేసి మాట్లాడడానికి అధికారం ఎవరికి లేదు, అర్హత కూడా లేదు. నువ్వేమైనా తీసి నా జేబులోంచి నాకు డబ్బులు ఇచ్చి నన్ను పోషిస్తే నా గురించి మాట్లాడు. నేను నీకు సేవ చేస్తున్నాను. ఏ సేవ చేస్తున్నాను? నువ్వు బాగుండడానికి, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి, భగవంతుని కృప వల్ల నువ్వు 100 కోట్లు సంపాదించాలని కోరుకుంటాను. నీ 100 కోట్లు నేను ₹1 కోట్లు అడగట్లా, నాకు వచ్చే దక్షిణ మాత్రం అడిగి తీసుకుంటున్నాను. కాబట్టి ధైర్యంగా ఈ బ్రాహ్మణోత్వంలో కూడా గట్టిగా మాట్లాడితే ఇంకొకరు మన గురించి అవాకులు చివాకులు పోయిన అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ మీరు దయచేసి ఇటువంటి యజ్ఞయాగాదులు నిర్వహించండి, లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకారులకి లాభం ఉంటుంది, అలాగే విద్యార్థి విద్యాలాభం ఉంటుంది, ఉద్యోగస్తులకి లాభం ఉంటుంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి.
వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి సంవత్సరం మొత్తం కూడా బాగా ఉంది. అదే వేద పండిత పురోహితులు బ్రాహ్మణత్వంలో కూడా సంవత్సరం మొత్తం కూడా అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. జ్యోతిష్య పండితులకి తప్పకుండా రివార్డులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైలర్ వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. సోదరుల మధ్య సఖ్యత, కోర్టు వివాదాలు, సమస్యపై అవకాశం ఉంటుంది. కానీ మొదటి అర్ధ సంవత్సరంలో ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. మద్యపాన సేవనం, విద్యా నష్టం, వ్యాపార నష్టం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ద్వితీయార్థంలో మీకు లాభము, సుఖము, సంతోషం, ఆనందం, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగేటువంటి అదృష్టయోగాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రాశి వారికి శుభయోగాలు, సంతాన యోగాలు, వైవాహిక జీవనానందాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.